ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. క్రిందటి క్లాస్లో మనం స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్థుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి, ఆ పరమేశ్వరుని మనస్సుగా ఉన్నదే ఆ తల్లి అని, ఆవిడనే మానవతి అని, అంటే మానము అన్నదానికి గౌరవవాచకం అన్న అర్థం కూడా తీసుకున్నట్లయితే దేవతలు ఇహలోకంలో ఉన్న మనుషులు ప్రతి ఒక్కరి చేత గౌరవింపబడేటువంటి తల్లి అన్న అర్థం కూడా మానవతిలో వస్తుందటండి. అలాగే మహేషి అన్నప్పుడు పరమేశ్వరుని శక్తి స్వరూపమే ఇక్కడ కూడా చెప్పుకుంటూ మహేశ్వరుని ఇల్లాలు కాబట్టి మహేషి అని, మంగళాకృతి పరబ్రహ్మ స్వరూపిణిగా చూసుకుంటున్న ఆ తల్లి పరిపూర్ణమైన మంగళ రూపిణి కాబట్టి ఆవిడ ఆకృతి అంతా మంగళమే అని మంగళాకృతి అన్న నామంలో గ్రహిస్తున్నాం అన్నమాట. తర్వాత శ్లోకంలో చూసినట్లయితే విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి. మంగళాకృతి అనుకుంటున్న ఆ తల్లే విశ్వానికి అంతటికీ కూడా తల్లి కాబట్టి విశ్వమాత, ఈ సృష్టి అంతా తానై ఉన్న తల్లి, ఈ సృష్టికి కారణమైన తల్లి కాబట్టి ఆవిడని విశ్వమాత అని సంబోధించడం జరుగుతుంది. అదే విధంగా తర్వాతి నామం జగద్ధాత్రి, జగత్తుకు ధాత్రి, ధాత్రిగా ఉన్నది అన్న అర్థం వస్తుంది. విశ్వమంతా తానే, విశ్వానికి తల్లి అని విశ్వమాతలో చెప్తున్నప్పుడు జగద్ధాత్రి అన్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఈ విశ్వానికి లేదా ఈ లోకానికి జగత్తుకు పోషణ శక్తిగా ఉన్న తల్లి ఆవిడే. అంటే సృష్టి చేసిన తరువాత సృష్టికి కావలసినటువంటి జీవన ఉపాయాన్ని కూడా, అంటే మనం తెలుగులో బతుకు తెరువు అన్న మాట వాడుతూ ఉంటాం కదండి. కాబట్టి బ్రతుకు తెరువు కూడా తానే అయి ఉన్నదట. మనం అందుకే అంటూ ఉంటారు కదా, మనకి నారు పోసిన వాడే నీరు పోస్తాడు అన్న సామెత మనకి చాలా వాడుకలో ఉన్న ఒక సామెత. అదే అర్థాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తుంది. సృష్టికి కారణమైన తల్లే సృష్టికి కావలసిన పోషణని కూడా అందిస్తుంది. కాబట్టి మనం అంటే రేపటి గురించి భయపడి ఎలా ఉంటుందో భవిష్యత్తు అన్న భయంతో కంగారుతోనే సొగం జీవితం మానవుడికి వ్యర్థమైపోతుంది. అవసరమైన దాని వైపు దృష్టి కేంద్రీకరించలేక ఇవే భయాలతో ఉండిపోయి రేపటి రోజుకి మనకు ఆహారం ఎలాగా, రేపటికి మనకు కావాల్సిన సదుపాయాలు ఎలాగా, మన పిల్లల భవిష్యత్ ఎలాగా, మనకి ఏ లోటు లేకుండా అంత సక్రమంగా జరుగుతుందా లేదా, మనకి ఏ వెల్తీ లేకుండా 3 పూట్ల ఆహారం దొరుకుతుందా లేదా, ఇప్పుడు అవన్నీ మరిసిపోయి మన తర్వాత తరాలకు కావాల్సినంత ఆస్తులను కూడా మనం సమకూర్చుకోగలుగుతామా లేదా, ఈ కంగారులు భయాలు ఎక్కువైపోయినాయి అన్నమాట. కాబట్టి ఇవేమి మనం కంగారు పడే ఆలోచించవలసిన అవసరం లేదు. అవన్నీ చూసుకునే భారం కూడా ఆ తల్లే తీసుకుంటుంది. ఎందుకంటే తల్లే బిడ్డ యొక్క బాగోగులు చూసుకోగలుగుతుంది. వాడి ఆరోగ్యమో వాడి పోషణో అంతా తల్లే చూసుకుంటుంది. ఎప్పుడు ఎవరికి ఎంత ఆకలి ఉంటుంది, ఏది పెడితే ఆరోగ్యంగా ఉంటారు, ఏది పెడితే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఏది ఇస్తే వాళ్ళు బాగుపడతారు, ఇవన్నీ తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారని మనం అనుకుంటున్నామో, మరి సృష్టి అంతా చేసిన ఆ తల్లి కూడా మన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడకుంటుంది కదండి. సృష్టి చేసి వదిలేయట్లేదు, సృష్టిని సక్రమంగా నిర్వర్తించే బాధ్యత కూడా తీసుకున్న తల్లికి సృష్టికి కావలసినటువంటి పోషణ అన్ని అందించడం ఎలాగో, ఎప్పుడో, ఎంతో, ఇవన్నీ కూడా బాగా తెలిసిన తల్లి కాబట్టి జగద్ధాత్రి అని తల్లిని తెలుసుకోవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః అన్న నామానికి ఎంత శక్తివంతమైన నామమో జగద్ధాత్రి అన్నది కూడా అంతే శక్తివంతమైందటండి.
కాబట్టి శ్రీమాత్రే నమః, జగద్ధాత్రే నమః అన్న నామాలను తీసుకొని స్మరించుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, విశ్వాన్నంతటికి తల్లిగా ఉన్న ఆ తల్లే పోషణ శక్తిగా జగద్ధాత్రిగా ఉంది. అంటే కన్న తల్లి భావనని సూచిస్తేటప్పుడు విశ్వమాతగా అర్థం చేసుకుంటే, పోషణని తీసుకొని పోషణ శక్తిగా ఉన్న తల్లిగా, పోషించే తల్లిగా జగద్ధాత్రి నామాన్ని మనం తెలుసుకోవాలట. అదేవిధంగా అంటే పోషణ అంటే మనం ఏదో ఖాళీగా కూర్చుంటే మనకు కావాల్సినవన్నీ మన ముందుకు వచ్చి పడతాయని, మనకు పంచపక్ష పరవాణాల్లో నిత్యం ఆడంబరంగా జీవితాన్ని గడపడానికి కావాల్సిన వైభోగాలన్నీ వాటంతట అవే వస్తాయని కాదండి. అవి సంపాదించుకునే తెలివితేటలని, ఆ శక్తిని, మేధాశక్తిని తల్లి ప్రసాదిస్తుంది అన్నది ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో ధనార్జన చేసేసి దేవుడు నాకు చూపించిన మార్గం ఇదే అని అనుకోవడం కాదు. ధర్మబద్ధమైనటువంటి ధనార్జన అవసరమైనంత వరకు మాత్రమే. అవసరము వేరు, ఆశ వేరు. కాబట్టి అవసరానికి కావలసినటువంటి ధర్మబద్ధమైన ఆర్జన చేయడం అనే తెలివితేటలని తల్లి ప్రసాదిస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఎన్ని చదువుకున్నా సరే, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా మంచి జాబ్ రాకపోతే ఉపయోగం అని అంటూ ఉంటారు. అంటే ఇది రావడం కూడా ఆ తల్లి చేతుల్లోనే ఉంది. కష్టపడి చదవడం ఆ తల్లే, చదివిన తరువాత లేదా సాధించిన తర్వాత, విద్యను అభ్యసించిన తరువాత దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం అనేది కూడా ఆ తల్లి చేతుల్లోనే ఉంది. ఆ తల్లి కరుణ వల్లే మనకి కలుగుతుంది. కాబట్టి తల్లిని నమ్ముకుని ఉండాలి అని చెప్పడం అన్నమాట. తర్వాత విశాలాక్షి, విశాలమైనటువంటి అక్షులు కలది అన్న అర్థం వస్తుంది. విశాలమైనటువంటి అన్నప్పుడు మనం ఇదివరకు కూడా ఒకసారి ఇట్లాంటి నామా వచ్చినప్పుడు అర్థం చేసుకున్నాం. ఇంత విశాల అఖండ లోకాన్నంతా కాపాడుకుంటూ ఉండాలి అంటే, గమనించుకుంటూ ఉండాలంటే అటువంటి అక్షులే కలిగి ఉండాలి కదా. అందుకని విశాలక వ్యాపకంగా ఉన్నటువంటి సృష్టినంతా గమనించుకుంటూ ఉండేలా ఉంటుంది, గమనిస్తూనే ఉంటుంది అని చెప్పడం అనమాట. విశాలాక్షి అంటే విశ్వాన్నంతా, విశాలమైన విశ్వాన్నంతా గమనిస్తూ ఉంటుంది అనేది ఒకటి గ్రహించడం. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, విశాలాక్షి అంటే పరమేశ్వరుని ఈక్షిత్వ శక్తి అని అంటున్నారండి. ఈక్షిత్వ అంటే కంటి చూపు చేతనే అనుగ్రహించేటువంటి కరుణా కటాక్ష దృష్టి అని అంటూ ఉంటాం కదా మనం దేవతల గురించి చెప్పుకునేటప్పుడు. కరుణాపూరితమైన దృష్టి అని అంటే తమ దృష్టి చేతనే సృష్టినంతా ఉద్ధరించగలిగిన వారు. కాబట్టి అటువంటి పరమేశ్వరుని యొక్క ఈక్షిత్వ శక్తి అంటే మన మంచి చెడులన్నీ కాస్తూ ఉండేవాళ్ళు కాబట్టి విశాలాక్షి అని చెప్తున్నారు. అదేవిధంగా మనకి కాశీలో ఉన్న తల్లి కాశీ విశాలాక్షి అమ్మవారి గురించి మనం ఎప్పుడు మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ అంటే కాశీ క్షేత్రాన్ని ఒక యోగ తత్వక్షేత్రంగా సూచిస్తూ అక్కడ ఉన్న తల్లి ఇక్కడ అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఈక్షిత్వ దృష్టి చేతనే ఉద్ధరిస్తారు మనల్ని అని చెప్తున్నాం. ఈక్షిత్వ దృష్టి అంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించడం. జ్ఞానోదయం అయినప్పుడే నిజమైన పరతత్వం బోధకొస్తుంది. అప్పుడే మిగిలిన వాటి మీద ఉన్న వ్యామోహాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి అటువంటి, ఎందుకంటే తర్వాత విరాగిణి నామం కూడా ఉంది, గమనించండి. విరాగిణి అంటే ఎటువంటి రాగద్వేషములు బంధాలు లేనటువంటిది అని అర్థం వస్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానపూరితమైన జ్ఞాన వికాసాన్ని కలిగించే కన్నులు అన్నమాట. అంటే అప్పటి వరకు అజ్ఞాన అంధకారంలో మూసుకుపోయిన కన్నులకు వెలుగు కలిగిస్తాయి. కాబట్టి విశాలాక్షి నామలో మనం గ్రహించవలసింది జ్ఞానస్వరూపిణి. అంటే కాశీ విశాలాక్షి అని అనుకున్నా సరే ఆవిడ జ్ఞానస్వరూపిణిగా మనం గ్రహించాలన్నమాట. అటువంటి జ్ఞానస్వరూపిణి అయిన తల్లి తన దృష్టి మాత్రము చేతనే మనకు జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానాన్ని తొలగింపచేసి విరాగులుగా మారుస్తుంది. ఎందుకంటే విరాగులు కాకపోతే, వీటి మీద వ్యామోహం వదలకపోతే మనం దీని నుంచి ముక్తి సాధన వైపు అడుగెడలేకపోతాం. కాబట్టి అది కూడా ముఖ్యమైన భాగమే. అలా పరమేశ్వరుని యొక్క ఈక్షిత్వ శక్తిగా విశాలాక్షి అని, లేదా జ్ఞానస్వరూపిణిగా కూడా విశాలాక్షి అన్న నామాన్ని మనం గ్రహించవచ్చు. తర్వాత విరాగిణి అన్న నామం తీసుకున్నట్లయితే ఈ సృష్టి అంతా మాయాపూరితంగా ఉంటుంది. భగవత్ మాయే, పరమేశ్వర మాయే సృష్టి అంతా నింపబడి ఉంది అని అన్నప్పుడు ఆ మాయ నుండి బయటపడడమే విరాగ స్థితిని సూచిస్తుందట. ఆ మాయలో ఉన్నన్నాళ్ళు అది సరాగ స్థితి. కాబట్టే ఆ బంధాలు, అక్కడ ఉన్న ఐశ్వర్యాలు, ఆడంబరాలు, అక్కడ వస్తున్న అనుభవాలు అవే నిజమన్న భావనలో భ్రమలో ఉండిపోయి ఇక్కడే పరిమితం అయిపోవాలి, ఇక్కడే శాశ్వతంగా ఉండాలి అన్న
ఆశలో, బాధలో, భయంలో ఉంటాం. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ వ్యామోహాలు పెరిగిపోతూ ఉన్నాయో, వాటి మీద ఆప్యాయతలు, అనురాగాలు పెరిగిపోతూ ఉన్నాయో, వాటి నుంచి బయటకు రావడం అంత తేలికైన విషయం కాదు. బంధాలలో గట్టిగా బంధింపబడి ఉంటే ఆ బంధం దూరం అవుతుంటే విపరీతమైన బాధ కలుగుతుంది. ఐశ్వర్యాలకు, ఆడంబరాలకు అలవాటు పడిపోయిన జీవితం అది లేని స్థితిని కనీసం ఆ ఊహలో కూడా తెచ్చుకోలేరు. అటువంటి లేని స్థితిలో బ్రతుకు చాలా అగమ్య గోచరంగా మారిపోతుంది. అలాగే పదవులు, ఇంకా అట్లా చాలా ఉంటాయి కదా, ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఏది మన నుంచి దూరం అవుతుందన్నా సరే మనకి విపరీతమైన కష్టము, బాధ, ఇంకా జీవితం లేదా, మన ఆత్మీయులను కోల్పోతున్నామని తెలిసినప్పుడు ఎంత బాధ కలుగుతుందో, అంత ప్రాణపూర్వకంగా పెంచుకున్న ఆస్తి సంపదలు పోతున్నా అంతే బాధపడుతూ ఉంటాం. ఎందుకు ఏది ఇక శాశ్వతం కాదన్న విషయం తెలిసినా కానీ ఈ వ్యామోహాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం వల్ల అశాశ్వతం అవుతున్నాయి అని తెలుస్తున్నప్పుడు, అది శాశ్వతంగా ఉండవు అని తెలిసినప్పుడు మళ్ళీ దాన్ని మనం జీర్ణించుకోలేకపోతూ ఉంటాం. ఇవన్నీ అంటే నిత్య సత్యమైన విషయాలని తెలిసినా వాటిని స్వీకరించలేకపోవడం వల్ల ఇదే అజ్ఞానం అనే స్థాయిని సూచిస్తుంది. కాబట్టి అటువంటి స్థితిలో ఉండడం వల్ల నిజమైన స్థితి తెలిసినా అటువైపుకి మరలలేకపోవడం వల్ల వస్తున్నవే ఈ బాధలన్నీ కూడా. కాబట్టి ఎప్పుడైతే ఆ తల్లి విశాలాక్షి ద్వారా మన జ్ఞాన నేత్రం తెరుచుకుంటుందో, అజ్ఞానం తొలగిపోయి అప్పుడు వైరాగ్య భావనలు కలుగుతాయి. వైరాగ్య భావనలు అంటే ఇప్పటికిప్పుడు ఉన్న బంధాలన్నీ వదిలేసి వెళ్ళిపోవడం వైరాగ్యం అనిపించుకోదండి. బాధ్యతలను నిర్వర్తిస్తూనే సక్రమంగా, ధర్మబద్ధంగా నడుచుకుంటూ, బాధ్యతలు ఉన్నంత కాలం వాటిలో కూడా ధర్మబద్ధమైన ఆలోచనలతోనే ఉంటూ, ఇవి ఎప్పటికీ శాశ్వతం కావన్న విషయాన్ని మాత్రం ఎరుకలో ఉంచుకొని, అవి కోల్పోతున్న బాధని బాధపడనవసరం లేకుండా, కోల్పోతామన్న భయం అవసరం లేకుండా, ఎందుకంటే ఇంకా బ్రతికుండాలన్న కోరిక కలిగినప్పుడే అనారోగ్యము, చావు భయము వస్తుంటే ఇంకా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బ్రతుకు అనేది మన చేతుల్లో లేదు అన్న నిజాన్ని గ్రహించగలుగుతూ ఉన్నప్పుడు, నిత్యం దాన్ని స్మరించగలుగుతూ ఉన్నప్పుడు, ఎప్పుడు మృత్యువు దగ్గరకు వస్తున్నా దాన్ని ఆహ్వానించగలుగుతాం. ఎప్పుడు దగ్గరకు వస్తున్నా అండి, ప్రత్యేకంగా మృత్యువు దగ్గరికి మనం వెళ్ళాలని కాదు. జన్మం ఎలా జరిగిందో మృత్యువు అలానే జరుగుతుందని తెలుస్తుంది కాబట్టి దాన్ని కూడా ఒకేలా స్వీకరించగలిగిన భావన మనలో కలుగుతుంది. అదేవిధంగా ఐశ్వర్యాలు, భోగాలు, ఆడంబరాలు, పదవు కలిగిన ఇవన్నీ అశాశ్వతాలే. ప్రధానమంత్రి అంతటి వాడికి కూడా 5 ఏళ్లే పదవీ కాలం. 5 ఏళ్ల తర్వాత ఉంటారా, వస్తారా, తిరిగి రాదా అన్నది నమ్మకం లేదు. ఉన్న 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేయగలుగుతారనేది మాత్రమే ఏ రాజకీయ నాయకుడికైనా మన దేశ రాజకీయాల్లో. అదే విధంగా ఏ పదవి కూడా ఇప్పుడు మనకిచ్చిన తల్లిదండ్రుల పదవో, బిడ్డల పదవో, ఇంకేదైనా అవ్వచ్చు, బంధుత్వాల్లో చూసుకుంటే, లేదా మన వృత్తి విద్యలు చేసే చోట అక్కడ మనకిచ్చే పదవులు, ఇవి ఏవి కూడా అక్కడే ఉండిపోయేవి కాదు, అక్కడే ఆగిపోయేవి కాదు, మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు విద్యార్థిగా ఉన్నవాళ్ళు తర్వాత గురువులు అవ్వచ్చు, లేదా వేరు వేరు ఉద్యోగాలకు వెళ్ళొచ్చు. విద్యార్థి దశలోనే నిలబడిపోవట్లేదు కదా. బాల్య దశలో ఉన్నవాళ్ళు వృద్ధాప్యానికి కూడా వెళ్ళక తప్పదు కదా. బాల్యంగానే ఉంటే బాగుంటుంది మన పిల్లలు అంటే, పిల్లల ఎదుగుదల కోరుకోకుండా ఏ తల్లిదండ్రులు ఉంటాం. కాబట్టి ఇవన్నీ మార్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఆ మార్పుని స్వీకరించటం, ఆహ్వానించటం, సిద్ధపడి ఉండడం అనేది తెలుసుకుంటే అదే వైరాగ్యం. అంతేకాని వాటి నుంచి బయటికి వెళ్ళిపోవాలని కాదు. వాటిలో ఉంటూనే వాటి మీద వ్యామోహాన్ని పెంచుకోకుండా ఉండగలిగితే అదే నిజమైన వైరాగ్యం అవుతుంది. ఎందుకంటే ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ దేశ సంరక్షణ కోసం, దేశ సమృద్ధి కోసం బాధ్యత గల పౌరులుగా ఉండవలసిన ధర్మం కూడా మనకే ఉంటుంది, మానవులుగా, దేశ పౌరులుగా. కాబట్టి అటువంటి ధర్మాలను ఎప్పుడూ కూడా తప్పనవసరం లేదు. వాటిలో ఉంటూనే మన బాధ్యత తీరిన వెంటనే పక్కకి తప్పుకోవాలి. ఎలా అయితే ఇప్పుడు మనం రాజులు ఉన్నారు, ఎప్పుడైతే వారి తర్వాతి వారసులు రాజ్యానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుందో తక్షణమే వాళ్ళకి పట్టాభిషేకం చేసి రాజు తప్పుకుంటాడు రాచరికం నుండి. తాను మాత్రమే శాశ్వతంగా రాజ్యాన్ని పాలించాలన్న ఉద్దేశంతో ఏ రాజు ఉండకూడదు, ఉండరు కూడా. అంటే పదవిని స్వీకరిస్తున్న సమయంలోనే ఎప్పుడైనా సరే వదిలేయడానికి కావాల్సినటువంటి వైరాగ్య భావనని కూడా మనసులో కలిగి ఉండడం, అదే నిజమైన రాజరికం అని అనిపించుకుంటుంది. అట్లాంటి రాజు లక్షణం ఉన్నప్పుడే తర్వాత వారసులకు కూడా సరైన సమయంలో అందించగలుగుతారు. ఇది నా రాజ్యమే, నాకు మాత్రమే శాశ్వతం, నేనే పరిపూర్ణంగా ఎప్పటికీ ఏలాలి అని అంటే ఆ రాజ్యం సుభిక్షంగా కూడా ఉండదు. వారి ఆలోచనల వల్ల రాజ్యానికి కావాల్సినవన్నీ అమర్చలేకపోవచ్చు, ప్రజలకు కావాల్సినవన్నీ. కాబట్టి
మన దగ్గర ఉన్నంత కాలం దాన్ని పరిపూర్ణంగా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉండడం, మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు అలాగే వీడ్కోలు పలకగలగడం, ఇదే వైరాగ్యం అన్న శబ్దానికి నిజమైన అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి అటువంటి భావనని మనసులో నిలబెట్టుకోగలగడమే విరాగ భావన అవుతుంది. అటువంటి విరాగ స్వరూపిణిగా ఆ తల్లిని, అంటే ఆ తల్లినే నమ్మి ఆరాధిస్తే ఈ భావనలన్నీ కేవలం బాహ్యంగా చూపించుకోవడానికి మాత్రమే పూజలు ఆరాధనలు చేయడం కాదు, మానసికంగా ఇదంతా భావనలో ఆ తల్లిని తీసుకోవాలి. ఏది శాశ్వతం అమ్మా, ఏది నాది కాదు కదా, అంతా నువ్వే, అంతా నీదే అన్న భావనను ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటే ఆ వైరాగ్య చింతన అనేది దానంతట అది కలుగుతుంది ఆ తల్లి దయ వలన. అప్పుడు వీటి నుండి త్వరగా విముక్తులు అవ్వగలుగుతాం. ఇవి ఏవి మనల్ని సంతోషానికో బాధకో గురి చేయకుండా ఉంటాయన్నమాట. అది కాబట్టి విశాలాక్షి విరాగిణి ఈ రెండు నామాల్ని తీసుకున్నట్లయితే గనక జ్ఞాన వైరాగ్యాన్ని కలిగిస్తాయి అన్నది అర్థమవుతుందంటే, జగద్ధాత్రి విశ్వమాతగా ఉన్న తల్లి జగద్ధాత్రిగా మనల్ని పోషిస్తూ మన భారాన్ని తాను తీసుకొని మనల్ని పోషిస్తూ అవసరమైనవన్నీ అందిస్తూ తన విశాల నేత్రములతో తన కరుణాపూరితమైన దృష్టితో జ్ఞానాన్ని ప్రసాదించి తజ్ఞానం ద్వారా వైరాగ్య చింతనని మనలో ప్రేరేపించి తన వైపుకి, జ్ఞాన వైరాగ్యం ఎందుకు కావాలి, జ్ఞానపూరితమైన వైరాగ్యం మాత్రమే తల్లి వైపుకి మనల్ని తీసుకువెళుతుంది. మనకి మనం ప్రాపంచికంగా మాకు ఇంకే వాటి నుంచి ఏం అవసరం లేదు, నేను రేపటి నుంచి ఏ ఏ ఏ బంధాల్లో నిలబడదలుచుకోలేదు, ఇప్పటికిప్పుడు నేను సన్యాసం తీసుకుని వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళి దైవ చేసుకుంటూ ఉంటాను అంటే దాన్ని ఎప్పుడు భగవతత్వం కూడా ఏమంటారు సంతోషపడే విషయం కాదట. వీటిలో ఉంటూ ఇవి ఉన్నప్పుడు ఉంటాయి, వెళ్ళినప్పుడు వెళ్ళిపోతాయి అన్న భావనలో ఉండగలగడమే నిజమైన జ్ఞానం. నేను కావాలనుకుంటే వదిలేస్తాను అని 4 రోజులు బాధ ఇవన్నీ వదిలేసినట్టుగా నటించి 5వ రోజు మళ్ళీ ఆ మోహాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే అది నిజంగా వైరాగ్యం అనిపించుకోదు కదండి. అది కేవలం ఏమంటారు స్పాంటేనియస్ డెసిషన్స్ కొన్ని తీసుకోకూడదు అంటారు కదా, ఇన్స్టెంట్ డెసిషన్స్. వాటి వల్ల అప్పుడు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల ఫలితాలు మంచిగా రావు అని అంటారు. అలాంటి నిర్ణయాలు అవుతాయన్నమాట. ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుదలతో ఎదుగుతూ అంటే జ్ఞానాన్ని పొందుతూ వైరాగ్య భావనని పెంచుకుంటామో అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అలాంటి స్థితి రావాలి అన్నా కూడా ఆ తల్లి దయ్యే ఉండాలి. కాబట్టి విరాగిణిగా ఉన్న తల్లి ఆవిడనే నమ్ముకుంటే అలాంటి స్థితిని కూడా మనకి ప్రసాదిస్తుంది అనేది ఈ నామాల్లో మనం గ్రహించవచ్చు అన్నమాట. విశ్వమాత, జగద్ధాత్రి, విశాలాక్షి, విరాగిణి. ఆ తర్వాత ప్రగల్భ, పరమోదార, పరామోద, మనోమయి. ప్రగల్భ మామూలుగా మనకి వాడుకలో చాలా ప్రగల్భాలు పలుకుతున్నాడు అంటే లేని మాటలన్నీ లేని గొప్పలన్నీ చెప్పుకుంటూ ఉంటే వాళ్ళని అలాంటి ప్రయోగంలో వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు మనం వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ తల్లి దగ్గరకు వచ్చేసరికి లేనిదంటూ ఏమీ లేదు కదండి. మనం ఉన్నదో లేదో కల్పించుకొని చెప్పుకుంటే ప్రగల్భాలకు పోయిన వాళ్ళం అవుతాం. ఆవిడకి లేనిదంటూ లేదు, ప్రత్యేకంగా కల్పించేసి చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఆవిడ ప్రతిభా పాటవాలు, ఆవిడ ప్రతాపాలు, వైభవాలు ఏవి కూడా కొత్తగా వచ్చినవి కాదు, ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉండేవి కాదు, చెప్పినంత మాత్రాన ఉండేవో చెప్పనంత మాత్రాన పోయేవో కాదు. కాబట్టి నిత్యముగా ఉండేటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి ఆవిడని ప్రగల్భాన్ని సంబోధించటంలో ఎటువంటి సందేహపడవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే ఆవిడ ప్రతాపాలు, ఆవిడ తేజస్సు, వెలుగు అంటే ఆవిడ ప్రతిభలో లేదా ఆవిడ వైభవాలు శాశ్వతమైనవి, ఎప్పుడూ కనిపిస్తూనే ఉన్నాయి ప్రతి చోట మనం చూసుకున్నా కూడా. అంటే ఇప్పుడు తల్లి యొక్క ప్రతిభ అని చెప్పుకుంటే ఇంత అందమైన సృష్టి చేసి దానికి కావలసినటువంటి నియమావళిని కూడా ఏర్పరిచి ప్రతి ఒక్కళ్ళని దానికి అధిపతులను నియమించి సక్రమంగా సృష్టి అంతా ఇంత చక్కగా నడిచేలా చేస్తుందంటే ఈ సృష్టి ఏర్పాటు క్రమంలోనే ఆ తల్లి యొక్క ప్రతిభా పాఠవాలు మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి అది ప్రతిభా ప్రకటన అనుకుంటే, ఆ తల్లి యొక్క ప్రతిభా ప్రకటన అనుకుంటే ఇదొక ప్రగల్భం అవుతుంది. అదే విధంగా మనం పురాణ కథలు చదువుతున్నప్పుడు ఈ భస్మాసురుని వధించడానికో ఇప్పుడు బండాసుర వధ కోసం ఆవిడ వచ్చింది అని అనుకున్నప్పుడు అక్కడ ఆవిడ ప్రతాపాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎటువంటి అసుర సంహారం అయినా సరే అలవోకగా చేయగలిగినటువంటి సామర్థ్యాలు ఆవిడకు ఉన్నాయనేదే మనకి పురాణ కథల ద్వారా తెలిసింది. కాబట్టి అక్కడ ఆవిడ యొక్క ప్రతాప ప్రకటన జరిగింది అని అనుకోవచ్చు. అలాగే
వైభవం అని అనుకున్నప్పుడు ఆవిడ యొక్క కరుణతోనే, అంటే ఇప్పుడే అనుకున్నాం, సృష్టి రచన చేయడం వరకు మాత్రమే కాకుండా జగద్ధాత్రిగా కూడా ఉండి సృష్టి పోషణ సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా తానే నెరవేరుస్తుంది అని అన్నప్పుడు, ఈ సృష్టినంతా తన కరుణాపూరితమైన దృష్టితో కాపాడుతూ ఉంది దయామయురాలుగా ఆ తల్లి అని అన్నప్పుడు, అక్కడ ఆవిడ యొక్క వైభవం, అంటే ఎంత గొప్ప తల్లి ఆవిడ, ఎంత ఉదార స్వభావురాలు ఆవిడ అన్నది తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆవిడ ప్రతిభను చూసుకున్న, ప్రతాపాన్ని చూసుకున్న, వైభవాన్ని చూసుకున్న, ఇటువంటి అన్ని విషయాల్లోనూ ప్రకటీకృతమవుతున్న విషయాలను బట్టి అర్థమవుతున్నది ఏమిటి అంటే ఆవిడ ప్రగల్భ అని. అంటే ఇక్కడ ప్రగల్భ అన్న అర్థానికి ఏం చెప్తున్నారు అని అంటే ప్రకటించబడడం, గొప్పగా వ్యక్తం అవ్వడం అనేది ఏదైతే ఉందో దానిని ప్రగల్భ అన్న శబ్దానికి తీసుకోవాలంటండి. కాబట్టి ఆవిడ ఇన్ని విధాలుగా, ఇంత గొప్పగా, ఇన్ని సందర్భాలలో, ఇన్ని విషయ వస్తువులలో ప్రకటీకృతమై ఉంది కాబట్టి ఆ తల్లిని ప్రగల్భ అనడంలో ఎటువంటి సందేహం ఉండదు అని చెప్తున్నారనమాట. అలాగే తర్వాత శ్రీమాత్రే నమః. పరమోదార, ఇప్పుడే మనం అనుకున్నాం ఆ తల్లి కరుణకి కానీ దేనికి లోటు లేదు అనేది. కాబట్టి పరమ ఉదార స్వభావురాలు ఆ తల్లి. అంటే చాలా గొప్పగా దానం చేసేవాళ్ళని, చాలా గొప్పగా అన్ని ఇచ్చేసేవాళ్ళని, ఒకరి గురించి, ఒకరి కోసమే ఏదైనా గొప్పగా చేసేవాళ్ళని పరమ ఉదార స్వభావులు అని అంటూ ఉంటాం కదా. అదే విషయాన్ని ఇక్కడ కూడా ఏదైనా సరే మనకి గొప్పగా ఇచ్చే తల్లిని పరమోదార అని అంటున్నారు. గొప్పగా ఇవ్వడం అంటే ఏంటి? ఇక్కడ భోగభాగ్యాలు అనుభవించడానికి కావాల్సిన అష్టైశ్వర్యాలు ఇవ్వడం మాత్రమే ఇవ్వడం అవ్వదు కదండి. నిజమైన భాగ్యాన్ని, నిజమైన భోగాన్ని, అంటే మోక్షాన్ని, పరమ పదాన్ని ఇచ్చే తల్లి కాబట్టి పరమోదార. అంటే మోక్షము పరమపద స్థితి అంటే ఏంటండి? తన స్థితి. ఆ తల్లి స్థితిని కూడా మనకి ఇవ్వడానికి సిద్ధపడిన తల్లి కాబట్టి ఏదైనా, ఎవరైనా స్థాయికి మించి ఇస్తేనే ఉదార స్వభావులు, లేదా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా దానాలు ఇస్తేనే ఉదార స్వభావులు అని చెప్తూ ఉంటాం. అదే ఉద్దేశాన్ని ఇక్కడ కూడా గ్రహించినట్లయితే తల్లి స్థితి ఏంటి? మోక్షదాయిని, అన్నిటికంటే ఉత్కృష్టమైన స్థితి ఆవిడది. కాబట్టి ఎవరైతే తల్లిని నమ్మి ఆరాధిస్తున్నారో అటువంటి వారికే ఆ స్థితిని ఇవ్వడానికి కూడా తాను సిద్ధపడుతుంది. అటువంటి వారందరినీ తనతో కలుపుకుంటుందంటే తనతో సమానమై చేసేసుకున్నట్టే కదా. కాబట్టి అటువంటి గొప్ప తల్లి కాబట్టి అంతటి స్థితిని కూడా, అంటే పరమపదాన్ని కూడా ఉదారంగా ఇచ్చేస్తుంది కాబట్టి పరమోదార. ఉదారము అన్నప్పుడు దాతృత్వ భావనను లేదా గొప్పతనాన్ని సూచిస్తుందటండి. కాబట్టి దాతృత్వ భావన విశ్వమాత జగద్ధాత్రి అన్నప్పుడే మనకు తెలుస్తుంది. పోషణ శక్తి అంతా తానే, అంటే దానికి కావలసినటువంటి అన్ని కూడా మనకి రిసోర్సెస్ కావచ్చు, ఏదైనా సరే, తెలివిని, బ్రతుకు తెరువుకి కావలసినటువంటి ఆధారాన్ని, దాన్ని ఎలా సంపాదించుకోవాలన్న తెలివిని, అన్నిటినీ తానే ఇస్తుంది అని అనుకున్నప్పుడే అక్కడే ఆవిడ యొక్క దాతృత్వ స్వభావం తెలుస్తుంది. అది కూడా ఎంత ఉన్నతంగా అంటే వాళ్ళు వైరాగులయ్యేంత వరకు కూడా, అంటే తన వైపుకు వాళ్ళు ఉన్నదంతా అనుభవిస్తూ కూడా తన వైపుకు చేరే అంత వైరాగ్యం వారిలో వచ్చే వరకు కూడా ఇస్తూనే ఉంది ఆవిడ. ఆపట్ల ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలో అప్పుడే ఇస్తుంది, అలానే ఇస్తుంది, అది మాత్రమే మారుతుంది. కాబట్టి ఇవ్వడం అనేది ఆగట్లేదు, ఇవ్వడం అనేది ఎన్నో రూపాల్లో జరుగుతూనే ఉంది. కాబట్టి అంత గొప్పగా, అంత ఉదారంగా మనల్ని తన దగ్గరికి, తన స్థాయిలోకి సమానంగా చేసుకునేంత వరకు కూడా ఇస్తూనే ఉన్న తల్లి కాబట్టి పరమోదార. అదేవిధంగా పరామోద, అంతటి ఉన్నతమైన తల్లి దగ్గరికి చేరిన తర్వాత, లేదంటే ఆ తల్లి యొక్క స్వభావం ఎలా ఉంటుంది? పరామోద, ఎప్పుడూ కూడా మోదము అంటే ఆనందమయ స్థితిలోనే ఉంటుంది. మనం బ్రహ్మానందం అని అదే కదా చెప్పుకున్నాం. తల్లి మోక్ష స్థితినే బ్రహ్మానంద స్థితి అని అర్థం చేసుకున్నాం. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి, పర అంటే ఇక్కడ పరిపూర్ణమైన అర్థాన్ని సూచిస్తుందటండి. ఉత్కృష్టమైన, సంపూర్ణమైనటువంటి ఆనందదాయిగా, ఆనంద స్వరూపిణిగా తల్లిని గ్రహించాలంట ఇక్కడ పరామోద అన్న నామంలో. మరి పరమోదార అని ఉద్ధరిస్తూ కావాల్సినవన్నీ అందిస్తున్న తల్లి అదే స్థితికి తీసుకువెళ్తుంది కూడా. కాబట్టి ఆ స్థితినే పరామోదాలో సూచిస్తున్నారు అని మనం గ్రహించవచ్చు. అంటే ఇంకా లోటు లేని స్థితే ఆనందమయ స్థితి. అటువంటి స్థితిలో తాను ఉంది, తాను అందరికీ ప్రసాదిస్తుంది. తర్వాత మనోమయి, మనకి మనస్విని నామంలో ఎలా అయితే పరమేశ్వరుని యొక్క మనస్సు ఆవిడ అని అర్థం చేసుకున్నామో, మనోమయి కూడా అదే చెప్తున్నారండి. పరమేశ్వరుని యొక్క స్పందన శక్తి అని అంటున్నారు.
దీన్నే ఇంకా ఎలా చెప్తున్నారు అని అంటే, పరమ భైరవుడు అన్న పరమేశ్వరుడే కదండి. ఆ పరమశివుడినే భైరవుడు అని అంటాం కదా. ఆయననే చిదాకాశ స్వరూపుడుగా చెప్పుకుంటూ ఉంటాం. చిదంబరంలో ఉన్నటువంటి స్వామి చిదాకాశ స్వరూపుడుగా, అంటే చిత్ ఆకాశ స్వరూపము ఆ పరబ్రహ్మది అని అనుకుంటే, అక్కడ చిదాకాశ స్వరూపముగా ఉన్న స్వామి యొక్క సృష్టి కోసం కలిగిన ఒకటి స్పందన శక్తినే మనోమయి అని అనాలట. ఎలా అయితే మనం శ్రీచక్ర నవావరణలు చెప్పుకున్నప్పుడు ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నటువంటి నీటి కొలనులో ఒక రాయిని విసిరినప్పుడు వలయాలు ఎలా అయితే ఏర్పడుతున్నాయో అవే ఆవరణలో ఉంటే, అలా పడిన రాయి పడడం వల్ల కలిగినటువంటి స్పందన, నీటిలో కలిగిన స్పందనే ఆ వలయాలు ఏర్పడడానికి కారణమైంది. అదేవిధంగా సృష్టి రచన కోసం కలిగినటువంటి పరమేశ్వర స్పందనలో నుండి ఆ శక్తి ద్వారా, పరమేశ్వర శక్తి ద్వారా, ఆ సంకల్పం ద్వారా ఏర్పడినదే సృష్టి అని అనుకున్నప్పుడు, ఆ స్పందన శక్తి దేని వలనైతే పరమేశ్వరులో స్పందన కలిగిందో దానిని ఇక్కడ మనోమయి అని చెప్పుకోవాలట. అలా ఆ స్పందన శక్తి కలిగిన వెంటనే, ఇందాక ఎలా అయితే గనక ఆవరణలన్నీ ఏర్పడ్డాయంటే ఆ నీటి బిందువు అందులో పడిన రాయి వల్ల చుట్టూ వలయాలు ఎలా అయితే ఏర్పడ్డాయని చెప్పుకున్నామో, అదే విధంగా పరమేశ్వరుని యొక్క స్పందన శక్తి తగిలిన వెంటనే మనకి నక్షత్రాలు, గ్రహ మండలాలు, జ్యోతిర్మండలాలు, ఇవన్నీ కూడా జ్యోతిర్గణాలు ఇవన్నీ ఏర్పడ్డాయటండి. ఆ తర్వాత క్రమంగా మిగిలినవన్నీ వచ్చాయన్నమాట. అంటే ఆయనలో స్పందన కలగడం వల్లే సృష్టి అనేది ఏర్పడింది. దానికి కారణమైన తల్లిగా మనోమయి, మనస్వరూపిణి, పరమేశ్వరుని యొక్క మనస్వరూపిణి అని మనస్వినిలో అర్థం చేసుకున్నాం కాబట్టి, ఆ మనస్వరూపములో ఉన్న తల్లి వలనే కలిగిన స్పందనే సృష్టి కారణమైనది అనేది అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, మనము పంచకోశాంతర స్థిత అన్న నామం తెలుసుకున్నప్పుడు కూడా పంచకోశమయంగా ఈ శరీరం ఉంటుందని అర్థం చేసుకున్నాం. 5 కోశాలు. ఆ 5 కోశాల్లో కూడా మధ్యది మనోమయ కోశం అటండి. కాబట్టి ఆ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అన్నమయ, ప్రాణమయ బాహ్యానికి సంబంధించినవైతే, ఈ దేహానికి సంబంధించినవైతే, జ్ఞానమయ లేదా విజ్ఞానమయ, ఆనందమయ కోశం ఆంతరంగిక సంబంధించిన కోశములు అనమాట. ఈ 2 కోశాలకి ఆ 2 కోశాలకి మధ్యవర్తిత్వంగా ఉన్నది మనోమయ కోశం. అంటే ఈ మనస్సు ద్వారానే దీని నుంచి ఇక్కడికి ప్రయాణించగలుగుతాం. బాహ్యం నుంచి ఆంతరంగిక ప్రయాణించడం కోసం కావాల్సిన ఆధారం మనోమయ కోశం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా, అంటే పరమాత్మ వైపు ప్రయాణానికి ఆధారభూతమైనది కాబట్టి మనోమయి అన్న నామానికి ఈ అర్థాన్ని కూడా చెప్తున్నారనమాట. పంచకోశాలను తీసుకున్నట్లయితే కనుక అది ప్రగల్భ, పరమోదార, పరామోద, మనోమయి. తర్వాత నామం వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి. వ్యోమకేశి, వ్యోమము అన్నప్పుడు ఆకాశాన్ని సూచిస్తుందటండి. కాబట్టి వ్యోమకేశి అంటే మనకి మహేశ్వరుని భార్య కాబట్టి మహేషి అని ఎలా చెప్పుకున్నాము, శంభుని భార్య శాంభవి అని ఎలా చెప్పుకున్నాము, వ్యోమకేశుని భార్య అర్థాంగిగా వ్యోమకేశి అన్న నామం వస్తుందటండి. ఆకాశమే కేశములుగా కలది అంటే స్వామి యొక్క జటాజూటంలోనే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, మన ఇందా చెప్పుకున్న జ్యోతిర్గణాలు, ఈ మండలాలన్నీ కూడా ఆయన జటాజూటంలోనే పొందుపరచబడి ఉన్నాయట. కాబట్టి ఆయన జటాజూటాన్ని విప్పార్చినట్టుగా ఉంచితే అదే మనకి వ్యోమకేశి నామాన్ని సూచిస్తుందన్నమాట. ఆకాశాన్నే తన కేశములుగా కలిగిన తండ్రి ఆయన అర్ధాంగినిగా వ్యోమకేశి అని చెప్తున్నారు. కాబట్టి ఆ జటాజూటములోనే ఉన్న జలశక్తి గంగాదేవి, ఆ జటాజటములోనే ఉన్న చిత్కళానంద శక్తి ఏదైతే ఉందో అదే ఆయన యొక్క చంద్రలేఖ. కాబట్టి అలంకరణ ప్రాయంగా మాత్రమే వాటిని మనం చూడకూడదు. దానిలో చూపిస్తున్నదంతా కూడా సృష్టి అన్నమాట. సృష్టి ఎలా ఉందనేదే స్వామి యొక్క ఆకారంలో కూడా మనం గ్రహించదగినది. అలాగే ఆకాశము ఆ స్వామి యొక్క కేశాలు అని చెప్తున్నారు అంటే, భగవత్ భావన చేయాలి అంటే మనం ఉన్న స్థితి నుండే భగవద్భావన చేయగలుగుతాం. ఎందుకంటే ఇదే ఆధారంగా ఉన్నాం కాబట్టి భూమి మీద మనం ఇక్కడ భూమిని ఆధారంగా చేసుకుని ఉన్నాం కాబట్టి ఇక్కడ నుండి స్వామిని పరమేశ్వరుని భావన చేసుకున్నట్లయితే పాదముల నుండి మొదలైతే శిరస్థానం
దూరంగా ఉంటుంది. ఆకాశం దగ్గర శిరస్థానం సూచిస్తుంది కాబట్టి అలా ఆకాశం అంతా ఆయన ఉంది. అంటే మనం ఉన్న స్థితిలో ఆయన పాదాలు మాత్రమే, స్వామి పాదాల దగ్గరే మనం ఉండగలుగుతాం. దానికంటే ఉన్నతమైన స్థితి చూపించేది ఆకాశమే కాబట్టి ఆకాశమే శిరస్సుగా భావించి ఆ ఆకాశంలో ఉన్నటువంటి అక్కడ శూన్యం అనకూడదు, ఆకాశ స్థితిలో ఉన్నటువంటి మిగిలిన సృష్టి అంతా కూడా ఆయన జటాజూటంగా కేశ సంపదగా ఉందని వర్ణించటమట వ్యోమకేశి అన్న నామంలో. అలాగే ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అని అంటే, దహరాకాశం, మన హృదయాకాశాన్ని కూడా వ్యోమకము అని అనొచ్చటండి. ఈ దహరాకాశంలో ఈశిగా ఉన్నది అంటే హృదయాకాశంలో నాయకురాలుగా ఉన్న తల్లి కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చిదాకాశం అంటే పరమేశ్వరుడు, పరబ్రహ్మతత్వం అని. ఆ పరబ్రహ్మతత్వం యొక్క స్పందన శక్తిని మనోమయి అని అనుకుంటే ఆ పరబ్రహ్మతత్వమే వ్యోమకేశి, చిదాకాశ స్వరూపమే వ్యోమకేశిగా ఉండి అక్కడ కలిగిన స్పందన శక్తే మనోమయిగా వ్యక్తమైందనమాట. తద్వారా సృష్టి జరిగింది అనేది కూడా ఒక అర్థం తీసుకోవచ్చట. ఆ తర్వాత విమానస్థ, విమానము అంటే ఉన్నత భాగాన్ని విమానము అని అనాలటండి. అన్నిటికంటే పై భాగము కొస భాగం కాబట్టి ఇక్కడ విమానస్థ అన్నప్పుడు ఆ ఉన్నత భాగంలో ఉన్న తల్లి, కొలువై ఉన్న తల్లి అని వస్తుంది స్థ అంటే. కాబట్టి ఉన్నత భాగము అన్నప్పుడు శ్రీచక్రాన్ని తీసుకున్నట్లయితే కనుక శ్రీచక్ర కొస భాగం అంటే బిందు రూపములో ఉన్న తల్లి, బిందు స్వరూపిణిగా ఉన్న తల్లి అని ఒక అర్థం. ఈ దేహాన్ని తీసుకున్నట్లయితే కనుక యోగపరంగా కుండలిని రకంగా సహస్రారం ఏదైతే ఉందో ఇదే ఉన్నత స్థానం కాబట్టి ఇదే విమానం అట. ఇక్కడ కొలువై ఉన్న స్థితి, సహస్రారమునందు కొలువై ఉన్న శక్తినే విమానస్థ అని చెప్తున్నారట. కాబట్టి అగ్రభాగం ఏదైతే ఉందో కొస భాగం శ్రీచక్ర పరంగా తీసుకుంటే బిందు స్వరూపం, కుండలిని పరంగా తీసుకున్నట్లయితే షట్చక్రాలకి పైన ఉన్నది షట్చక్రోపరి సంస్థిత అని కూడా వచ్చింది కదండి, అదే నామాన్ని ఇక్కడ గ్రహించాలన్నమాట. ఆ ఉపరి భాగంలో ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని ఇక్కడ విమానస్థ నామంలో చెప్తున్నారనమాట. ఇంకొక విశిష్టమైన అర్థాలు రెండు చెప్తున్నారు. ఏమిటి అంటే విగతమానమే విమానం అటండి. విగతమానం, విగత అంటే కొలమానము లేని దాన్ని విగతమానము అనాలటండి. మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా, మానము అన్నప్పుడు రెండు రకాల అర్థాలు తీసుకున్నాం, పరిమితి పరిధి అని. అలాగే శాస్త్రాలన్నింటినీ కూడా మానములు అంటారని మనం మానవతి అన్న నామం వచ్చినప్పుడు గ్రహించాం. అలా తీసుకున్నప్పుడు కొలతకు అందనిది, అవకాశం లేనిది, పరిమితి చేయలేనిది, పరిధి లేనిది, పరిచ్ఛిన్న అన్న శబ్దం కూడా గ్రహించాం. అటువంటి స్థితిని విమానము అని అనాలట. అక్కడ ఉన్నది ఎవరు? ఆ తల్లి మాత్రమే కదా. అంటే కొలవలేనిది ఏమిటి అంటే పరబ్రహ్మతత్వమే. మిగిలిన వాటన్నిటికీ ఆయుష్ ఉంది, కొలమానం ఉంది, కొలబద్దలు ఉన్నాయి, ఏవో ఒకటి ఉన్నాయి. మిగిలిన వాటన్నిటికీ మార్పులు ఉన్నాయి, అంతం అవ్వడం అనేది ఉంది. అటువంటిది ఆదికి అంత్యానికి అందనిది ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ స్థితి కాబట్టి అటువంటి పరబ్రహ్మ యొక్క శక్తిగా తల్లిని విమానస్థ అని చెప్పచ్చట. అదేవిధంగా ఇంకొక అర్థం విమానస్థాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు విశిష్టమైనటువంటి మానము, విశిష్ట మానములనే విమానములు అని అనాలట. విశిష్ట మానములు అంటే మనం మానవతిలో చెప్పుకున్న అర్థం, ప్రమాణము అన్నప్పుడు ఆ శబ్దంలో చెప్పుకున్న అర్థం ఏమిటి? మానము అంటే వేదముల నుండి వచ్చినటువంటి శాస్త్రాలు, పురాణాలు ఏవైతే ఉన్నాయో వీటినే విశిష్ట మానములు అని. అంటే అవన్నీ కూడా ఎవరిని సూచిస్తున్నాయి, ఎవరి గురించి చెప్తున్నాయి అని అంటే తల్లి గురించే చెప్తున్నాయి. కాబట్టి అంటే వేదములు, పురాణాలు ఏవి తీసుకున్నా అవి చెప్పేది తల్లి గురించే, వేరే విషయం కాదు. కాబట్టి అన్ని చోట్ల ప్రస్తుతించబడింది ఆ తల్లి తత్వమే. కాబట్టి ఆ విధంగా వేద పురాణములందు కూడా వాటి యొక్క సారముగా ఉన్న తల్లిగా కూడా విమానస్థ అన్న నామాన్ని మనం తీసుకోవచ్చట. కాబట్టి అలా ఉన్నతముగా అగ్రభాగముగా ఉన్న తల్లిని విమానస్థ అని శ్రీచక్రార్థంలోను సహస్రార భావంలోనూ చెప్పుకోవచ్చు. విగతమానము అలాగే విశిష్టమానము అన్న అర్థాలలోనూ విమానస్థ నామాన్ని తెలుసుకోవచ్చట. తర్వాత వజ్రిణి, మనకి వజ్రాయుధ అన్న నామం కూడా మనకి ఇదివరకు వచ్చింది. వజ్రేశ్వరి, వామదేవి ఇవి కూడా వచ్చాయి కదా. కాబట్టి అలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి వజ్రము అని అంటే మామూలుగా మనకి ఇంద్రుడి యొక్క ఆయుధం వజ్రాయుధం అని మనకు తెలుసు కదండి. చాలా బలమైనటువంటి ఆయుధం వజ్రాయుధంగా చెప్పబడుతుంది, గొప్పదైనటువంటి ఆయుధంగా. ఇక్కడ వజ్రిని అన్న నామంలో తీసుకున్నప్పుడు తల్లిని, అక్కడ అంటే
ఇప్పటి వరకు వజ్రాయుధాన్ని ధరించింది ఇంద్రుడు అనేది ఒక మనకు పురాణ కథల ద్వారా తెలిసినా కూడా ఇక్కడ పరబ్రహ్మమనే వజ్రాయుధధారిగా చెప్తున్నారట. అంటే ఇంద్రతత్వం కాకుండా, ఇంద్రుడు కాకుండా పరమేశ్వరుణ్ణి ఇంద్రుడి సంబోధనలో చెబుతూ ఆయన పత్నిగా వజ్రిణి, ఆవిడనే ఇంద్రాణి అని కూడా అనొచ్చట. ఇక్కడ వజ్రము అంటే పరమేశ్వర తత్వంలో వజ్రము అని అంటే ఏం చెబుతున్నారు అని అంటే, పరబ్రహ్మమే సృష్టినంతా కూడా ఏర్పరిచినది. ఆ పరబ్రహ్మ తత్వమే, పరమేశ్వర శక్తే సృష్టి అంతా కారణమైంది. అటువంటి సృష్టినంతా కూడా శాసించేటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని వజ్రము అని అనాలటండి. ఎందుకంటే సృష్టి చేసిన తర్వాత సృష్టిని అలా వదిలేయలేదు కదా, సృష్టి అంతా ఎలా నడవాలి అన్న నియమావళి అనేది కూడా ఏర్పడింది. ఆ నియమావళిని కట్టుబడి ఉండే సృష్టి కార్యం అంతా జరుగుతుంది. అంటే త్రిమూర్తుల యొక్క సృష్టి స్థితిలయ కార్యాలైన, చంద్రోదయ సూర్యోదయాలైన, ఋతుక్రమాలైన, కాలచక్రమైన ఏదైనా సరే తల్లి నియమ నిబంధనలకు లేదా ఆ పరబ్రహ్మ యొక్క నియమాలను అనుసరించి వారు ఏర్పరిచినటువంటి సిద్ధాంతాలను అనుసరించే జరుగుతున్నాయి. కాబట్టి ఆ శాసనాలనే ఇక్కడ వజ్రము అని సంబోధిస్తే, అటువంటి వజ్రానికి అంటే ఆ శాసన శక్తిని ఇక్కడ వజ్రుని అని చెప్తున్నారట. అంటే పరమేశ్వరుని యొక్క వజ్రము అంటే ఆ శాసనమే పరమేశ్వరుని యొక్క వజ్రం అనుకుంటే, సృష్టి శాసనం, సృష్టి జరగడం కోసం ఏర్పడిన శాసనం, ఆ శాసన శక్తిగా ఉన్న తల్లి వజ్రిణి అని చెప్తున్నారు. కాబట్టి అంటే ఇక్కడ అది ఒక అర్థం తీసుకోవచ్చు. బలప్రదాయిని, శారీరక దారుఢ్యం, బలం కావాలి, శారీరక సౌష్ఠవం అని అనుకున్నప్పుడు కూడా ఈ వజ్రిణి దేవతను ఆరాధించాలట శరీర దారుఢ్యం కోసం. అంటే బయటకు చూపించుకునే కండలను అందం కోసం అని కనిపించేవో కాదండి, శారీరక మానసిక బలాలే తత్వ సాధనలో ముందుకు తీసుకువెళతాయి. కాబట్టి అది ఇక్కడ మనం గ్రహించుకుందాం. కాబట్టి అటువంటి బలప్రదాయినిగా వజ్రిణీ నామాన్ని తీసుకోవచ్చట. ఇంకొక అర్థం ఏం చెప్తున్నారంటే, వాక్కే వజ్రము అన్న మహాశబ్దం కూడా ఉందటండి. వాక్కే వజ్రము అన్న శబ్దం కూడా అంటే వాక్కులు, తల్లి విశుద్ధి చక్రం దగ్గర వాగ్భవ కూటైక నిలయ అని కూడా చెప్పుకున్నాం కదా. వాక్ స్వరూపిణిగా, వాగ్దేవిగా కూడా తల్లిని గ్రహించాం. కాబట్టి అంటే ఆ వాక్కులన్నీ అంటే మంత్రస్వరూపాలు, పలుకులే మంత్రాలు అవుతాయి. కాబట్టి ఆ మంత్రాలన్నీ కూడా ఆవిడ స్వరూపమే. కాబట్టి మంత్రస్వరూపిణిగా, మంత్రశక్తి స్వరూపిణిగా, వజ్రిణి అంటే బలము శక్తిని సూచిస్తుంది అని అనుకుంటే, ఆ మంత్రశక్తి స్వరూపిణిగా వజ్రిణీ నామాన్ని మనం గ్రహించవచ్చట. వాక్కు అన్న ఉద్దేశంలో తీసుకున్నట్లయితే, వాక్కే వాక్కు, ప్రతి ఒక్క వాక్కు వజ్రం అనుకుంటే ఆ వాక్ స్వరూపిణిగా ఉన్న తల్లి కాబట్టి, ఆ యొక్క జ్ఞానాన్ని శక్తిని అందించే తల్లి కాబట్టి కూడా వజ్రిణి అన్న నామంలో మనం గ్రహించవచ్చట. తర్వాత వామకేశ్వరి, వామకులకు ఈశ్వరిగా ఉన్న తల్లి వామకేశ్వరి. వామకులు అంటే మనం అనుకునే అంటే మనకి దక్షిణాచారం వామాచారం అని రెండు ఆచారాలు తెలుసు కదండి. అక్కడ వచ్చే వామ అన్న శబ్దం కాదటండి. వామకులు అని ఎవరిని అంటారు అంటే, సృష్టి ధర్మం అంటే సృష్టిని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఎవరికి ఉందండి? బ్రహ్మగారికి కదా ఉంది. బ్రహ్మ సృష్టికర్త అని తెలుసు కాబట్టి ఆ బ్రహ్మదేవుడుగా బ్రహ్మగారి సృష్టి ఏర్పరిచే క్రమంలో ఆయనకి సహకరిస్తున్న వారిని వామకులు అని అంటారట. సృష్టి కార్యంలో లేదా సృష్టి రచనలో బ్రహ్మదేవునికి సహకరించే వారిని, ఆ ప్రజాపతులని వామకులు అని అంటారట. కాబట్టి వారు ఆయనకి సహకరిస్తున్నప్పటికీ నడుస్తుంది తల్లి నియామకంలోనే. కాబట్టి అటువంటి వారి యందు వారికి నాయకురాలుగా, నియామకురాలుగా ఉన్న తల్లి అని వామకేశ్వరి అని సంబోధిస్తారట. అంటే వీరు కూడా దేవగణమే. అదొక వామకులు అనేదాన్ని ఒక దేవగణం అనుకుంటే, వారి కార్యం ఏమిటి అంటే, వారికి నియమించబడిన పని ఏమిటి అని అంటే, బ్రహ్మగారు సృష్టిని చేసేటప్పుడు ఆ సృష్టి క్రమంలో ఆ బ్రహ్మగారికి సహాయముగా ఉండడం, దానిలో పాల్గొనడం వారికి నియమించబడినటువంటి బాధ్యతలు అన్నమాట. అటువంటి ప్రజాపతులని వామకులు అని అంటూ, వారి యందు వారికి ఈశ్వరిగా ఉన్న తల్లిగా వామకేశ్వరి. అంటే సృష్టి ఏర్పాటు చెయ్యి అనే బ్రహ్మగారికి చెప్పి వాడు వదిలేలా, అవి ఎలా చేయాలో, ఎవరి ద్వారా చేయాలో, దానికి ఎవరెవరు సహాయకంగా ఉండాలో ఇదంతా కూడా ఆవిడే రచించిందండి. అందుకనే వ్యోమకేశి విమానస్థ అన్నా కూడా వజ్రిణి అన్నా అంటే శక్తి సామర్థ్యాలు అంటే ఇవే.
ఎవరి సమర్థతలు ఏమై ఉండాలో నిర్దేశించి ఆ సమర్థతతో వాళ్ళు ఏం చేయాలో ఆ పనికి వాళ్ళని నియమించి అవన్నీ కూడా సక్రమంగా నడిచేలా చేస్తున్న తల్లి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట వామకేశ్వరి అన్న నామం ద్వారా. అలా వ్యోమకేశి, విమానస్థ, వజ్రిని, వామకేశ్వరి ఈ నామాలను మనం గ్రహించవచ్చు. తర్వాత పంచయజ్ఞ ప్రియ, పంచప్రేత మంచాధిశాయిని. పంచయజ్ఞ ప్రియ ఒక నామం, పంచప్రేత మంచాధిశాయిని అనేది ఇంకొక నామం. పంచయజ్ఞ ప్రియ అంటే పంచయజ్ఞముల యందు ప్రీతి కలిగిన తల్లి. పంచయజ్ఞములు ఏమిటి అని అంటే మనకి యజ్ఞయాగాదుల పేర్లతో చెప్పుకునేటువంటి కార్యక్రమాలు కాదండి, వాటికంటే ముఖ్యమైనవి ముందు 5 ఉన్నాయని చెప్తున్నారు. ఆ పంచయజ్ఞముల యందు ప్రీతి కలిగినది అంటే దైవారాధన కంటే కూడా ఉన్నతమైనవి ఇవి చేస్తూ, ఈ పంచయజ్ఞములు చేస్తూ వాటి తరువాత దైవారాధన చేయడం వల్ల తల్లి ప్రీతిపాత్రురాలై ఉంటుంది. కానీ ఇవి వదిలేసి మనం ఎన్ని పూజలు, అర్చనలు, హోమాలు చేసినా సరే ఇవి నిర్వర్తించకుండా అవి అన్ని నిష్ఫలాలేనటండి. కాబట్టి అంటే ఈ మధ్య కాలంలో పూజలు అంటే కూడా ఒక ఫ్యాషన్ గా తీసుకుని ఈ వీళ్ళింట్లో ఈ పూజ ఉందట, వారింట్లో ఆ కార్యక్రమం ఉందంట, ఆ ఊరెళ్ళి ఆ గుళ్ళో ఈ అర్చన కార్యక్రమాలు చేస్తే మంచిదట అన్న వ్యామోహాల్లో, అపోహల్లో కూడా చాలా మంది వారి కర్తవ్యాలను సైతం మరచి, వారి బాధ్యతలను సైతం విస్మరించి ఇటువంటి వాటి వైపు ఆకర్షితులై వెళ్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇవి నిర్వర్తిస్తూ చేస్తున్న వారి గురించి మాట్లాడట్లేదండి. సక్రమంగా వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ వారు ఎంతటి దైవ కార్యకలాపాలైనా చేయొచ్చు, కానీ వీటిని విస్మరించి చేసే వారి గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమైన పంచయజ్ఞములు ఏమిటి అని అంటే దైవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, ఋషియజ్ఞం, భూతయజ్ఞం. ఇవి పంచయజ్ఞాలటండి. పంచస్వరూపిణిగా ప్రపంచం అంతా ఉన్న తల్లి ముందు చెబుతున్నది ఈ పంచయజ్ఞాలు. ఇవి సక్రమంగా నిర్వర్తించి తదనంతరం మిగిలిన ఎవరికి ఇష్టమైనటువంటి వారి ఆరాధనలో, ధ్యానములో, వేరే భక్తి మార్గాలో వేట్లో అయినా వెళ్ళొచ్చు. ఇవి విస్మరించి కాదు. దేవయజ్ఞం, పితృయజ్ఞం, తల్లిదండ్రులు ఉండగా వారిని బాధ్యతగా వాళ్ళని చూసుకుంటూ వారి అనంతరం కూడా వారి కార్యక్రమాలన్నిటినీ సక్రమంగా సమయానుసారంగా నిర్వర్తిస్తూ, అలాగే ఋషి యజ్ఞం అని అన్నప్పుడు మరి ఋషుల ద్వారానే ఇంతటి గొప్ప సంస్కారాలన్నీ మనకి తెలియబడ్డాయి, బోధపడబడ్డాయి వారు అందించినటువంటి శాస్త్రాల ద్వారా, పురాణాల ద్వారా. కాబట్టి వారికి సంబంధించిన బ్రహ్మయజ్ఞాలు కూడా ఉంటాయటండి. ఈ కాలంలో మనం ఆ యజ్ఞాలు చేయలేం కాబట్టి వారు ఇచ్చిన సంపద ఏదైతే ఉందో, శాస్త్ర సంపద, వాటిని పఠిస్తూ తద్వారా వారిని మననం చేసుకుంటూ గౌరవించటం, లేదా ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తున్న గురువులు ఎవరైతే ఉన్నారో వారి యందు గౌరవ భావనలు కలిగి ఉండడం, ఇది ఋషియజ్ఞం కిందకు వస్తుందటండి. ఎందుకంటే కాలం మారిపోయింది. ముందు చెప్పినవన్నీ అన్ని కాలాల్లోనూ అన్ని చేయడం జరగదు కాబట్టి ఇలా ఋషులను ఆరాధించటం. పితృయజ్ఞం లేదా మనం యజ్ఞము అన్నప్పుడు యజ్ఞ స్వరూపాల్లో చాలా ఉంటాయి కదండి. అగ్నిహోత్రికులు అని వారికి కొన్ని యజ్ఞాలు నిర్దేశించబడి ఉంటాయి, వారు చేస్తారు. అందరూ ఆ యజ్ఞాలు చేయరు కాబట్టి మనం ఈ పంచయజ్ఞాలు తప్పనిసరిగా చేయాలి. సామాన్యులు అందరం కూడా అగ్నిహోత్రికులైన వారు ఈ పంచయజ్ఞాలు చేస్తూ వారికి నిర్దేశించబడిన యజ్ఞాలు కూడా చేయాలట. కాబట్టి యజ్ఞయాగాదులు చేసే వారి కార్యకలాపాలు వేరు, అవి అయినప్పటికీ వారు వీటిని పాటించాలి. మానవులైన వారు అందరూ పాటించవలసినవన్నమాట ఇవి పంచయజ్ఞాలంటే. కాబట్టి దైవయజ్ఞం, పితృయజ్ఞం ఎప్పటికీ మానద్దు, ఋషి యజ్ఞము మానకూడదు. అలాగే మనుష్య యజ్ఞం, సాటి మానవుల యందు సోదర భావం, గౌరవించేటువంటి లక్షణం, ఇవన్నీ కూడా నింపుకోవాలి. వాళ్ళని గౌరవంగా ఆహ్వానించటం, వాళ్ళకి కావలసినటువంటివన్నీ అందించగలగడం, ఒకరికొకరం సహాయ సహకారాలతో కలిగి ఉండడం, అదే మనుష్య యజ్ఞం అనిపించుకుంటుందట. అలాగే భూతయజ్ఞం, మనతో పాటు మిగిలిన జీవరాశులు, పశుపక్షాదులు, వృక్షజాతి ఏవైతే ప్రపంచంలో మనతో పాటు ఇవ్వబడ్డాయో వాటిని కూడా గౌరవించి ఆరాధించటం అనేవి పంచయజ్ఞాలు. ఇవే మన ధర్మం మనకి నేర్పిస్తుంది. మనం చూస్తున్నట్లయితే పంచయజ్ఞాలంటే ప్రత్యేకంగా ఉన్నాయా చెప్పండి? మన నిత్య జీవన విధానంలో, మన ఆచార వ్యవహారాల్లో ఏవైతే మన సంప్రదాయాల్లో మనకి నేర్పించిందో అవే ఇవి. వీటిని మరచి, విస్మరించి, వీటిని వెనక్కు పెట్టి
ఇవన్నీ మూఢాచారాలు అనుకుని వెళ్ళడమే మూఢాచారం. ఇవి మనకి శాస్త్రబద్ధంగా చెప్పబడ్డాయి. అంటే సక్రమమైన జీవన విధానాన్ని అనుభవించటమే భగవతత్వానికి చాలా చేరువవ్వడం అనేది ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. ధర్మబద్ధమైన జీవనాన్ని గడపటం, మనకు మన బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించటం. పితృయజ్ఞం అంటే వారు ఉన్నంతకాలం, తల్లిదండ్రులు ఉన్నంతకాలం వారి యందు మన బాధ్యతలను విస్మరించకుండా చేయడమే మొదటి భాగం అవుతుంది. తర్వాత వారి అనంతరం వారికి చేయాల్సినటువంటి కర్మలు అవన్నీ కూడా సక్రమంగా చేయడం సమయానుసారంగా, అది తర్వాతి భాగం. కానీ ముందు భాగంలో ఇదే ఉంది. కాబట్టి ఇదే ఆ బాధ్యతలే కదండి మన ధర్మంలో ఉన్నాయి. పరదేశ ధర్మాల్లో ఇవి లేవు. పరదేశ ధర్మాలన్నీ వేరు. అందరూ స్వేచ్ఛాజీవులు. ఎవరికి అవసరమైనంత వరకు, ఎవరు ఉండవలసినంత వరకు వారు ఉంటారు. తర్వాత ఎవరి జీవితం వారు గడిపేస్తారు. కానీ మనకు అలా కాదు. మన శాస్త్రంలో, మన ధర్మంలో అలా చెప్పబడి లేదు. కాబట్టి ఇవి ముఖ్యమైనవి. ఇవి ఆచరించకుండా ఎన్ని దేవాలయ దర్శనాలు, ఎన్ని పుణ్యక్షేత్ర యాత్రలు, ఎన్ని తీర్థయాత్రలు చేసినా వారికి ఎటువంటి ఫలితము లభించదు. కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, ఎప్పటికీ విస్మరించకూడనివి. ఇవి విస్మరించితే భగవత్ క్రోధానికి పాత్రం అవుతాం, కానీ భగవత్ కృపకి పాత్రం. ఎందుకు అంటే భగవంతుడు కూడా, పరమాత్మ కూడా వీటి యందు ప్రీతి కలిగి ఉన్నాడు. అంటే ఇవి చేస్తే కదా మన మీద ప్రేమ ప్రీతి కలుగుతుంది. అందుకే ఏది చేస్తే దానికి తగ్గ ఫలితం మనం అనుభవిస్తాం అనేది చెప్పేది ఇందుకే అన్నమాట. ఫలితం అనేది ఉంటుంది, ఏం చేశామా, ఎలా చేశామా అన్న దాన్ని బట్టి. కాబట్టి ఇవి మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడే తల్లికి మనం ప్రీతులం అవుతాము అనేది పంచయజ్ఞ ప్రియాలో మనకి తెలుస్తున్న విషయం అన్నమాట. తర్వాత పంచప్రేత మంచాధిశాయిని. పంచప్రేత మంచ అధిశాయిని. అమ్మవారి చిత్రపటం మనం చాలాసార్లు చూసినట్లయితే గమనిస్తాం కదా. ఆసనం ఉండి, ఆసనం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటారు. పరమేశ్వరుడు సదాశివుడు అక్కడ ఆ వెనక పడుకొని ఉంటే, కింద 4 కాళ్లుగా బ్రహ్మ విష్ణు రుద్రు మహేశ్వరులు ఉంటారు. అమ్మవారి చిత్రపటంలో మనకు కనిపించే రూపం ఇదే. అదే ఇక్కడ పంచప్రేత మంచాధిశాయిని. మనకి ముందు నామాల్లో కూడా ఇది వచ్చింది. కాబట్టి సదాశివుణ్ణి నిష్క్రియమైన పరమేశ్వరుడుగా చెప్పుకోవాలటండి. ఎందుకు అంటే ఆయన నిష్క్రియుడు కాబట్టి ఆయన చేత పని జరిగే విధంగా చేసేటువంటి ప్రేరణ శక్తి ఆవిడై ఉంటుందట. కాబట్టి ఆ నిష్క్రియ లక్షణాన్ని చూపించడానికి ప్రేత అన్న శబ్దం వాడారు. నిష్క్రియ అంటే ఏమిటి? ఏం పని చేయకుండా, అంటే నిశ్చలమైన స్థితిలో ఉంటే అది నిష్క్రియ. అంటే ఏ పని జరగకుండా చేయకుండా ఉంటే అది చూపిస్తే, దానిలో కూడా చైతన్యాన్ని కలిగించే శక్తిగా తల్లిని పంచప్రేత మంచాధిశాయిని ఆవిడ అధిష్ఠించినప్పుడు మాత్రమే వారిలో చలనం అనేది, చైతన్యం అనేది కలుగుతుంది. ఎలా అయితే మన దగ్గర ఉన్న ఈ ఎలక్ట్రానిక్స్, ఎన్ని ఎలక్ట్రిక్ వస్తువులు నిత్యం వాడుతూ ఉన్నాం. ప్లగిన్ చేస్తేనే, పవర్ పాస్ అయితేనే అవి పనిచేస్తాయి, లేకపోతే లేదు. మనం ప్లగ్ పెట్టిన కరెంట్ అనేది దానిలో ప్రసరించకపోతే ఏ వస్తువు పనిచేయదు కదండి. అదే విధంగా అది అంటే ఆ విద్యుత్ శక్తి ఆ వస్తువుల్లో కలిగిస్తున్నటువంటి చైతన్యం అని అనుకుంటే, ఇక్కడ పంచప్రేతాత్మకమైన ఈ సృష్టిలో చైతన్య శక్తిగా ఉన్నది ఆ తల్లి. అంటే మనం చిత్రపట రూపంగా చెప్పుకున్నాం, పక్కన తర్వాత చూద్దాం. పంచప్రేతాత్మకమైనటువంటిది ఈ సృష్టి అంతా, ఏదైనా సరే 5. కాబట్టి ఆ పంచప్రేతాత్మకమైనటువంటి ఈ సృష్టిలో చైతన్య స్వరూపిణిగా ఉన్నది ఆ తల్లే. ఆ తల్లి చైతన్యాన్ని కలిగించినప్పుడే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే అన్ని స్థాణువులైపోతాయి అని చెప్పడం మొదటి ఉద్దేశం అని అనుకుంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సదాశివుని యందు ఆసీనురాలై ఉంటుంది అని అంటే సదాశివుని యొక్క చైతన్య శక్తిగా ఆవిడే ఉంది. అప్పటి వరకు ఆయన నిశ్చలుడు అనమాట. అంటే సృష్టి జరక్క ముందు వరకు నిశ్చల తత్వం అంతే కదా. సృష్టి ఉన్నా లేకపోయినా ఆ పరబ్రహ్మ తత్వం అక్కడే ఉంది, అది స్థిరంగా ఉంది. కాబట్టి ముందు ఉన్నది నిశ్చల తత్వాన్ని సూచిస్తూ ఉంటే, ఎప్పుడైతే ఈ చైతన్యం ప్రవేశించిందో అప్పుడు సృష్టిగా మారి ఏర్పడింది. కాబట్టి అప్పటి వరకు ఏమంటారు, నిశ్చల స్థితిలో ఉన్న పరబ్రహ్మ తత్వంలో కూడా చైతన్యానికి కారణమైంది ఆ తల్లి అని చెప్పే ఉద్దేశం అన్నమాట. కాబట్టి దాన్ని సూచిస్తూనే బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ
ఆ నామానికి అది కొనసాగింపుగానే తర్వాత వస్తున్నది పంచమి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ పంచప్రేత మంచాధిశాయినిలో చెప్పుకున్న 5 నామాలు ఏవైతే ఉన్నాయో, ఐదుగురు గురించి ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో, బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ, 5వ తత్వం అయినటువంటి సదాశివ తత్వం అయిన పరమేశ్వరుని భార్య కాబట్టి, పంచమ తత్వం అయిన పరమేశ్వరుని భార్య కాబట్టి, అర్ధాంగిని కాబట్టి పంచమి అని అన్నారట తల్లిని. అదేవిధంగా ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, ఈ శరీరం కూడా పంచభూతాత్మకమే కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి తల్లిని కూడా ఆత్మస్వరూపిణిగా, అంటే పంచభూతాత్మకమైన దీనికి అతీతమైన ఆత్మస్వరూపిణి తల్లిగా కూడా పంచమి అని అంటారట. అలాగే మనకి మాతృగా దేవతల నామాలు గనక గ్రహించినట్లయితే, మన ఖడ్గమాలలో కూడా వింటూ ఉంటాము. అక్కడ చూసినట్లయితే బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, వారాహి. అక్కడ చూసుకున్నా కూడా బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి. 5వ దేవత పేరు వారాహి దేవత అటండి. కాబట్టి ఇక్కడ పంచమి అన్నప్పుడు ఆ వారాహి స్వరూపాన్ని కూడా సూచించటమట. అంటే అర్థం ఏమిటి అంటే, వారాహి అన్న వరాహ స్వరూపమైన భూమికి ఆధారమైన తత్వాన్ని, భూమిని పట్టుకునే, అంతే కదండి వరాహస్వామి ఎందుకు భూమిని వెలికి తీసి దాన్ని రక్షించిన అవతారమే వరాహ రూపంలో మనం చెప్పుకునేది. కాబట్టి వారాహి అన్నా కూడా భూమికి ఆధారమైన శక్తి. అంటే మనం అమ్మవారిని జగద్ధాత్రి అన్నప్పుడు పోషణ శక్తిగా చెప్పుకున్నాం కదా. జగద్ధాత్రి పోషణ శక్తి అయిన తల్లే విశాలాక్షిగా ఉండి అందరినీ కాపాడుకుంటుంది అని చెప్పుకున్నాం. అదే తత్వానికి కొనసాగింపుగా, అంటే కాశీ విశాలాక్షి తత్వానికి కొనసాగింపుగా కాశీ అన్నపూర్ణ తత్వం ఇక్కడ పంచమి రూపంలో చెప్పబడింది. అన్నపూర్ణ తత్వం అట. భూమి దేనికోసం అండి? మనకి కావలసినటువంటి ఆహార అన్నపానీయాలన్నీ దొరికేది భూమి నుండే కాబట్టి ఆ వారాహి రూపం ఇక్కడ మనకి అన్నపూర్ణ స్వరూపంగా కూడా మనం గ్రహించాలట. కాబట్టి ఆ వారాహి శక్తినే ఇక్కడ పంచమి రూపంలో చెప్పారు. అంటే అన్నప్రదాయినిగా తల్లిని చెప్పారు పంచమి నామంలో అనేది కూడా చెప్తున్నారు అన్నమాట. ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, పంచమి అన్న నామానికి మన జీవన అవస్థలు ఏవైతే ఉన్నాయో, బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య, వార్ధక్యాలు, వీటన్నిటినీ తొలగించేస్తుంది, ఈ పంచదశలని తొలగిస్తుంది అనే అర్థంలో కూడా పంచమి నామాన్ని చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ దశలన్నిటినీ తొలగించడం అంటే ఏంటి? వీటికి అతీతమైన మోక్ష స్థితిని, ఆ దశని ఇవ్వడం అన్నమాట. ఇవేవి కానటువంటి దశని ఇవ్వగలగడం అనే దాన్ని పంచమి నామంలో చెప్తున్నారు అన్నమాట. ఆ విధంగా పంచమి ఇక్కడ అన్ని కూడా మనకి పంచయజ్ఞ ప్రియ దగ్గర నుంచి చూసుకుంటే అన్ని పంచశబ్దంలోనే వస్తున్నాయండి. పంచమి తర్వాత పంచభూతేషి, మళ్ళీ పంచ సంఖ్యోపచారిణి. పంచభూతేషి ఇప్పుడే చెప్పుకున్నాం, సృష్టి అంతా పంచభూతాత్మకంగా ఉంది, మన దేహం పంచభూతాత్మకంగా ఉంది, పంచప్రేతాత్మకంగా ఉంది. కాబట్టి వాటన్నిటికీ ఈశ్వరాలు, నాయకురాలు ఆవిడే. పంచభూతాలన్నిటికీ కూడా, పంచభూతాలు తెలుసు కదా మనకి. పంచభూతత్వాలు ఆ క్రమంలో ఎలా చెప్పుకుంటాం? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం. ఇవే పంచభూతాలుగా మనం చెప్పుకుంటే వాటన్నిటికీ కూడా నాయకురాలుగా ఉన్న తల్లి అని చెబుతూ ఆవిడే పంచమి. పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టికి, జగత్తుకి శాసించే తల్లి కాబట్టి ఈ పంచభూతాత్మకములోను, అంటే ఈ తత్వాలలోనూ ఉన్నది కూడా ఆ తల్లే అని పంచభూతేషి, దానికి నాయకురాలుగా ఉన్న తల్లి పంచమి అని చెప్తున్నారనమాట. తర్వాత పంచ సంఖ్యోపచారిణి, ఉపచారములు, భగవంతునికి చేసే ఉపచారాలు మనం చాలా చెప్పుకుంటాం. మనం ముందు వచ్చిన నామంలో కూడా చతుషష్ఠుపచారాఢ్య అని చెప్పుకున్నప్పుడు 64 రకాల ఉపచారాలు ఉన్నాయని గ్రహిస్తూ వచ్చాం. అమ్మవారిని ఆహ్వానించడం దగ్గర నుండి, చామరాలు వేయడం దగ్గర నుండి రకరకాల మనం చెప్పుకుంటూ వచ్చాం కదండి ఉపచారాలన్నీ కూడా. ఆ అన్ని ఉపచారాలు అన్నిసార్లు అందరూ చేయలేరు కాబట్టి ఆ 64 ఉపచారాల్లో నుంచి తగ్గించుకుంటూ వచ్చిన క్రమం షోడశ ఉపచారాలు, 16 ఉపచారాలు నిత్య పూజలో మాక్సిమం అందరం చేస్తూ ఉండేవి. అంతకంటే తగ్గించి చెప్తున్నవి ముఖ్యమైనవి 5 ఉపచారాలట. అందుకని ఆ 5 ఉపచారాలని తల్లికి మనం అర్పించగలిగితే అదే నిజమైన నివేదన అవుతుంది, నిజమైన సేవం అవుతుంది అనేది పంచ సంఖ్యోపచారంలో చెప్తున్నారనమాట. ఇందాక మనం ఏవైతే పంచభూతాత్మకం అని చెప్పుకున్నామో, ఈ దేహములో ఉన్నటువంటి ఆ పంచభూతాత్మక స్థితులనే
తల్లికి సమర్పించటం. అంటే ఆ తల్లిని ఆరాధించేటప్పుడు పృథ్వీతత్వం, నాలో ఉన్న పృథ్వీతత్వాన్ని సమర్పిస్తున్నాను, నాలో ఉన్న జలతత్వాన్ని సమర్పిస్తున్నాను, ఆ ఆ, నువ్వే కారణమైనటువంటి వాయుతత్వాన్ని సమర్పిస్తున్నానమ్మా, అగ్నితత్వాన్ని సమర్పిస్తున్నానమ్మా, ఆకాశతత్వాన్ని కూడా సమర్పిస్తున్నాను నీకే అని అన్నిటినీ, అంటే ఈ పంచభూతాత్మకమైన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తత్వాన్ని ఆ తల్లికి సమర్పించేసిన తర్వాత మిగిలింది ఏముంటుందండి? అంతా తానే ఉండడం. ఉన్నవన్నీ తనకే ఇచ్చేస్తే ఇంకంతా తానే కదా, ఇంకా వేరే ఒకటి లేదు కదా. నిజమైన జ్ఞాన దృష్టి అప్పుడు కలుగుతుందన్నమాట. ఆ విధంగా పంచ సంఖ్య, ఆ పంచ ఉపచారాలన్నీ తల్లికి సమర్పించి తద్వారా జ్ఞాన వైరాగ్య చింతనలోకి వెళ్ళి ఆ తల్లిని అందుకోవడం అనేదే మన ధ్యేయం అని అవుతుంది. అదే నిజమైన ఉపచారం అవుతుంది అని చెప్పడం ఒక ఉదాహరణ అన్నమాట. అంటే ఆ విధంగా పంచభూతాత్మకమైనటువంటి తల్లికి మనం దాసోహం అవ్వాల్సింది. ఎందుకంటే ఆవిడే పంచభూతేశి అని చెప్పుకున్నప్పుడు ఆవిడే అన్నిటికీ నియామకురాలు కాబట్టి ఇది నువ్విచ్చిందే కదమ్మా అని ఆవిడకే తిరిగి సమర్పిస్తున్నావు. అంతే కదా. మనకి ఎవరైతే నాయకులు, రాజులు మనకి ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు పై స్థాయిలో ఉన్నారు, వారు ఇచ్చే స్థాయిలో ఉన్నారు కాబట్టి వారి యందు మనం దాసభావనే కలిగి ఉంటాం. ఎవరైతే మనకి గురువులుగా, రాజులుగా ఉంటారో వారి యందు దాసులుగానే మనం ఉంటాం. కాబట్టి అలాగే ఇక్కడ పంచభూతాత్మకంగా ఉన్నటువంటి తల్లికి ఆ తత్వాలనే సమర్పిస్తూ తల్లికి దాసోహం అవడం అనేది పంచ సంఖ్యోపచారంలో సూచించేది. ఇందులో భాగంగానే మనం ప్రతి ఆరాధనలోను, తపస్సులోను ముందు కూడా మనం స్తోత్ర పారాయణంలో కూడా మనం చెప్పుకున్నాం కదండి, కరన్యాస అంగన్యాసములు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి కరన్యాసం అంటే ఏం చేస్తున్నాం? మన చేతులే పంచభూతాలకు ప్రతీకలుగా తీసుకున్నట్లయితే పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, ఈ 5 తత్వాలను సూచిస్తూనే న్యాస చేసుకుంటూ తద్వారా ఆ శక్తులను మన చేతిలో ముందు ప్రవేశింపజేసి వారినే లేదా వాటినే శరీరం అంతా కూడా వ్యాపింప చేసుకుంటున్నాం. అలా ఆ దేవతను ఆహ్వానించడమే ఆ ఆరాధనలో భాగమని మనం న్యాస చెప్పుకునేటప్పుడు కూడా తెలుసుకున్నాం. కాబట్టి అంటే ఆ పంచభూతాత్మకమైన శక్తినంతా కూడా చేతుల ద్వారానే, చేతులతోనే గ్రహించి తద్వారానే ఈ చేతులతోనే మళ్ళీ తల్లికి సమర్పించి ముక్తిని పొందుతున్నాము అనేది మన పూజా విధానంలో దాగి ఉన్నటువంటి సాధనలో భాగమైనటువంటి ఒక క్రియ అన్నమాట. అంటే అంతా శక్తిని ఇక్కడే కేంద్రీకరించి ఈ ద్వారానే, అంటే దీని ద్వారానే మళ్ళీ భగవదర్పణ చేసి భగవంతునికి దాసోహం అవుతున్నాము అని చెప్తున్నారనమాట. అందుకే చేతులకి అంత విశిష్టత. ఆహారాన్ని కూడా అందుకే మనకి చేతులతోనే స్వీకరించే, సేవించే అలవాటు మనకి ఎందుకు వచ్చిందంటే ఈ తత్వాలన్నీ కూడా మనం తీసుకునే ఆహారంలోకి ప్రవేశించి మనకు శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టే మన ధర్మంలో చేతులతోనే ఆహారాన్ని సేవించడం అనేది ఉంది. అది ఇప్పుడు మూఢాచారం అయిపోయింది. హైజీనిక్ కండిషన్స్ అని చెప్పేసి వాటికి చాలా మార్పులు చేసి అవి పెట్టారు. కానీ మళ్ళీ వాళ్లే సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారటండి. ఈ విధంగా చేతులతో తినడం వల్ల ఆ శక్తి అంతా మనం తీసుకునే ఆహారంలోకి వెళ్తుందని వాళ్ళు కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారంట. కాబట్టి చిన్నగా మళ్ళీ వాళ్ళు చెప్తేనే మనం కూడా మారుతాం అనమాట. వాళ్ళు చెప్పినవే వింటాం కానీ మన శాస్త్ర ధర్మాలు చెప్పినవే మనం పాటించడానికి ఇష్టపడం కదా. అవన్నీ చదువుకోని మొద్దులు, మూఢాచారులు చెప్పిన అలవాట్లు అయిపోయినాయి మనకి, మన ధర్మంలో చెప్పినవన్నీ. అదే మళ్ళీ పొరుగు దేశం వాళ్ళు తీసుకొచ్చి ఇది మంచిదని చెప్తే అవును వీళ్ళు చెప్పారు, వీళ్ళు రీసెర్చ్ చేశారంటే ఇప్పుడు ఇది కరెక్టే అని తీసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి అప్పుడు మనం స్వీకరిస్తాం. అందువల్ల అంటే మన ఆహార నియమాల దగ్గర నుండి, ఆహారపు అలవాట్ల దగ్గర నుండి ప్రతి చోట కూడా భగవతత్వమే ఉందండి. మనం జీవించే ప్రతి జీవన విధానంలో ప్రతి భాగం, అంటే ఒక రోజులో ఒక పాటలో, అంటే ప్రత్యేకంగా దేవుడికి పూజ చేస్తున్నా, అర్చిస్తున్నా ఆ సమయం మాత్రమే కాకుండా మిగిలినదంతా కూడా, అంటే మన తల్లిదండ్రులతో నడుచుకునే విధానం, వాళ్ళని మనం ఎలా చూసుకుంటున్నాం అన్న విధానం దగ్గర నుండి, మన చుట్టుపక్కల వారితో ఎలా మెరుగుతున్నాం అన్న దాని దగ్గర నుండి, విద్యాభ్యాసం ద్వారా ఎటువంటి ధర్మమైన జీవితాన్ని గడపడం కోసం మనం రోజు గడుపుతున్నాం అన్న దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా భగవత్వత్వాన్ని సూచిస్తూ భగవంతునికి దగ్గర చేసే విధానాలు మాత్రమే ధర్మంలో ఉన్నాయి తప్ప స్వార్థపూరితమైన ఆలోచనలతో నేర్పించేవేవీ లేవు. అవన్నీ ఇప్పుడు మనం కొని తెచ్చి పెట్టుకున్నవే తప్ప
ధర్మంలో మనకి చెప్పబడింది మాత్రం వైరాగ్య భావనతో కూడినటువంటి జీవన విధానమే. ఇది నమ్మవలసిన విషయం అన్నమాట. ఇది మనకి పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి. అదే విధంగా ఇందాక మనం అనుకున్నట్లుగా పంచ సంఖ్యోపచారిణి అన్నప్పుడు మనకు ఉపచారాలు పూజలో ఆరాధనలో భాగంగా చెప్పుకున్నాం. అదే విధంగా యోగ పరంగా చూసుకున్నట్లయితే ఈ పంచభూత తత్వాలు ఏవైతే మనం ఇప్పటివరకు 5 చెప్పుకున్నామో, పృథివీ తత్వాన్ని జలతత్వంలో లీనం చేయడం, జలతత్వాన్ని అగ్నితత్వంలో, ఆ తర్వాత అగ్నితత్వాన్ని వాయుతత్వంలో, వాయుతత్వాన్ని ఆకాశతత్వంలో లీనం చేసేయడమే మోక్ష సాధన అనిపించుకుంటుంది. అంటే స్థూలము నుండి సూక్ష్మం వైపుకి ప్రయాణము. పృథివీ తత్వం అన్నప్పుడు ఉన్నవన్నీ కూడా అదంతా స్థూలంగా ఉంటుంది. అంటే మూలాధారం అనుకున్నట్లయితే మూలాధారం నుండి షట్చక్రాలు కదా, మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు తీసుకుందాం. ఇది ఆకాశతత్వం కదా. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రం, అనాహతం, విశుద్ధం, ఇవన్నీ కూడా పంచభూతాలను సూచిస్తూ ఉన్నాయనుకుంటే ఈ స్థూలం నుండి ప్రయాణం చేస్తూ సూక్ష్మానికి చేరి వీటన్నిటిని కలిపేసేయడం. ఇంకక్కడ ఇన్ని తత్వాలు లేవు, ఉన్నదంతా ఒకటే తత్వం, భగవత్ తత్వం అనమాట. పరబ్రహ్మ తత్వమే ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్ని రకాలు చెప్పుకున్నా కానీ అక్కడికి వచ్చేసరికి ఉండేది ఒకటే, అది ఆజ్ఞాచక్రం. ఇక్కడ నుంచి సహస్రారం, పరమాత్మ ఎవరైతే పంచమి శక్తి ఏదైతే చెప్పుకున్నామో, వ్యోమకేశి ఏదైతే విమానస్థ ఏదైతే చెప్పుకున్నామో ఆ స్థితిలో సమర్పణ చేసుకోవడం అనేది పంచ సంఖ్యోపచారము అని అనిపించుకుంటుందట యోగపరంగా. అంటే ఇక్కడ వరకు పంచభూతాత్మకం అని చెప్పుకున్నది, అంటే ఈ పృథ్వీతత్వం నుండి ఆకాశతత్వం వరకు ఈ పృథ్వీతత్వం వీటన్నిటినీ సమకూర్చుకొని కలిపేసుకొని మనస్తత్వం ద్వారా, పురుటి మధ్యలో అగ్నచక్రం అని చెప్తాం కదా, ఆ మనస్తత్వం ద్వారా సహస్రారంలో సమర్పణ చేయడం అనేదే పంచ సంఖ్యోపచారిణి నామానికి చెప్పుకునే అర్థం. దాన్నే షట్చక్ర విద్య అని అంటారండి. స్థూలం నుండి సూక్ష్మం వైపుకు ప్రయాణించడం, కుండలిని ప్రయాణింపజేయడాన్ని షట్చక్ర విద్య. అదే ఇక్కడ మనం పంచ సంఖ్యోపచారిణి నామంలో కూడా చూడొచ్చట. తర్వాత శాశ్వతి, శాశ్వతైశ్వర్య, శర్మద, శంభు మోహిని. శాశ్వతి, శాశ్వతము అంటే ఎప్పటికీ ఉండేది, ఇప్పుడు అప్పుడు అని లేకుండా, కాబట్టి ఎల్లప్పుడూ ఉన్న తల్లి కాబట్టి ఆ తల్లిని శాశ్వతి అని చెప్తున్నారు. అదే విధంగా తల్లి మాత్రమే శాశ్వతం కాదటండి, శాశ్వత ఐశ్వర్య. ఆ తల్లి ఐశ్వర్యములు కూడా శాశ్వతమైనవే, అంతే కదా. మన ఐశ్వర్యాలైతే ఇవాళ ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, ఈ సంవత్సరం ఉండొచ్చు, వచ్చే సంవత్సరం మనం ఎటువంటి ఐశ్వర్యాలు లేని వాళ్ళు, అది ఏ ఐశ్వర్యమైనా కోల్పోయిన వాళ్ళం అవ్వచ్చు. కానీ ఆ తల్లి శాశ్వతమైన తల్లి కాబట్టి ఆవిడ ఐశ్వర్యాలు కూడా శాశ్వతములుగానే ఉంటాయి. ఆ తల్లిని ఆరాధించిన వారికి కూడా అటువంటి శాశ్వత ఐశ్వర్యములే అందుతాయి, పొందుతారు అని చెప్పటం శాశ్వత ఐశ్వర్య నామ ఉద్దేశం. కాబట్టి ఇక్కడ శాశ్వత ఐశ్వర్యము అని ఏం చెప్తున్నారు అని అంటే మోక్షము అనేదే శాశ్వత ఐశ్వర్యము, అంతే కదండి. ఎవరి దగ్గరికి వెళ్తే వారికి సంబంధించినవి ఇస్తారు, చెబుతారు. తల్లి శాశ్వత ఐశ్వర్య కాబట్టి శాశ్వతమైన ఆనందము ఐశ్వర్యము అంటే ఏమిటి అంటే మోక్షము మాత్రమే. మిగిలినవన్నీ కూడా ప్రాపంచికాలు, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో, ఎలా వస్తాయో ఎలా పోతాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ఒకే స్థితిలో ఒకేలాగా ఉండేది శాశ్వత ఐశ్వర్యం మాత్రము. కాబట్టి అటువంటి శాశ్వత ఐశ్వర్యమైన మోక్షమును ఇచ్చే తల్లి శాశ్వత ఐశ్వర్య. ఆ మోక్ష ప్రదాయినిగా, మోక్షమే తానుగా ఉన్న తల్లి శాశ్వత ఐశ్వర్య అని అర్థమవుతుంది. తర్వాత శర్మద, శర్మము అంటే ఆనందము అని అర్థం వస్తుందటండి. ఎటువంటి ఆనందము అంటే ఈ బాహ్య విషయాలకు సంబంధించిన ఆనందం కాదటండి, ప్రాపంచిక విషయాలకు సంబంధించిన ఆనందం కాదట. శాశ్వతమైన జ్ఞానానందం ఏదైతే ఉందో దానిని శర్మము అని అనాలట. కాబట్టి మనం చాలా మందికి వాళ్ళ పేర్లలో శర్మ అని ఉండడం గమనిస్తూ ఉంటాం కదా. మన ధర్మంలో చెప్పింది ఏమిటి అంటే శర్మ అన్న నామం ఎవరికి ఇవ్వాలి అంటే ప్రాపంచిక విషయ వస్తు వాంఛలని వదిలేసి శాశ్వతానందము కొరకు ఎవరైతే ప్రయాణిస్తున్నారో, సాధన చేస్తున్నారో వారిని శర్మ అని అనాలి అని ధర్మంలో చెప్పబడి ఉందట. కాబట్టి శర్మ నామం ఏం సూచిస్తుంది అంటే వారికి ఇంకా బాహ్య విషయాల మీద ప్రేమలు వ్యామోహాలు ఏమీ లేవు, వారు భగవద్విషయానికై సాధన చేస్తున్నారు, జ్ఞాన సముపార్జనకై మాత్రమే సాధన చేస్తున్నారు తప్ప మిగిలిన విషయ వస్తు వాంఛలు వారికి ఉండవు అనేది వారి యొక్క పేరు ద్వారా మనకి తెలిసేది. అది తర్వాత పారంపరికంగా వారి వారసులకు కూడా రావడం వల్ల ఇప్పుడు వాటి అర్థం మారి ఉండొచ్చు. కానీ
అసలైన అర్థం శర్మము అన్నప్పుడు అది వస్తుందట. కాబట్టి జ్ఞానానందమును ప్రసాదించే తల్లి శర్మద. అంటే ఆ శర్మదా తల్లి వైపుకి ఎవరైతే ఉన్నారో వారే శర్మల అన్నమాట. శర్మదా తల్లి వైపే సాధన చేస్తున్నవారు, ఆ తల్లి కోసం సాధన చేస్తున్నవారు, తల్లి ద్వారా అది ఇవ్వబడిన వారు, పొందిన వారు శర్మ అవుతారు అని అనుకుంటే అది ఆ శర్మము అన్నది ఏం సూచిస్తుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అంటే ఇహంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఇహపరమైన విషయ వస్తువుల మీద ఎటువంటి వ్యామోహము, ఆసక్తి కనబరచకుండా వారి తపస్సుతో, వారి తపశ్శక్తితో కష్టపడి, ఊరికినే కాదండి, కష్టపడకుండా ఏది రాదు అని అంటాం కదా, కాబట్టి వారు తపశ్శక్తితో కష్టపడి తద్వారా మోక్షానందాన్ని పొందగలగడం అనేది శర్మదా అన్న నామంలో మనం గ్రహించదగిన విషయం అట. తర్వాత చెప్పుకుంటున్న నామం శంభుమోహిని. శంభుని యొక్క మోహిని కాబట్టి శంభుమోహిని. శంభుని యొక్క మోహిని అంటే శంభుని సైతం మోహింపగలిగినది. ఎటువంటి మోహావేశాలకి లోనవ్వడు కదండి. కాబట్టే కదా ఆ పరమశివుడిని ఎలా అయినా సరే తల్లికిచ్చి పెళ్లి చేయడం కోసమే ప్రపంచానికి మోహాన్ని కలిగించేటువంటి మన్మధుడి సహాయం అవసరమైంది దేవతలకి. కానీ అక్కడ మన్మధుడు చేయాలనుకున్న పని ఫలించింది, కానీ మన్మధుడు అంతరించిపోయాడు. ఎందుకంటే మన్మధుడు వేసిన బాణాలేవి ఆయనకి పనిచేయాల. అందువల్ల మన్మధుడు వేసిన దీనిలో కూడా పడకుండా మన్మధుడినే దహించేసేసాడు పరమేశ్వరుడు. అంత మోహావేశాలు దగ్గరకు కూడా రానటువంటి పరిస్థితి అనమాట. కానీ రాకుండా ఉన్నాయా అంటే మళ్ళీ ఆ తల్లిని వివాహం ఆడడం జరిగింది కదా, మనం పురాణాల్లో చూసాం. కాబట్టి అందువల్ల అంటే ఆయనని దగినది ఆవిడ మాత్రమే, ఇంకెవరి శక్తికి అందేది కాదనమాట. ఇంకెవరి శక్తులకి యుక్తులకి అందని వాడు కేవలం ఆ తల్లి మాత్రమే ఆయనని మోహింపగలదు అని చెప్పే అర్థం శంభు మోహినిలో మనం గ్రహించవచ్చట. అలాగే ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అంటే ప్రపంచాన్ని మోహింపజేసే, అంటే ఈ మాయల్లో భ్రమింపజేసే పరమేశ్వరుని శక్తే తల్లి అని చెప్పడం కూడా అంటే ప్రపంచాన్ని మోహింపజేసే పరమేశ్వరుని శక్తే శంభుమోహిని అన్న అర్థం కూడా ఇంకొకటి తెలుసుకోవచ్చట. అలాగే పురాణాల్లో మనకి బ్రహ్మాండ పురాణాల్లో కథ ఉందటండి. మామూలుగా విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తాడు అసురులకి అమృతం అందకుండా చేయడం కోసం అన్నది మనకి పురాణంలో తెలిసిన కథే కదా. అది అయిపోయిన తర్వాతట, అంటే అప్పుడు మనకి సాగరమథనం జరిగిన తరువాత ఎప్పుడైతే హాలాహలం వచ్చిందో, హాలాహలం సేవనం చేయడం పరమేశ్వరుని కోరడం జరిగింది. ఆయన హాలాహలం స్వీకరించి వెళ్ళిపోతారట. నారదుడు వచ్చి అయ్యవారు వీళ్ళకి అమృతం దొరకకుండా చేయడానికి విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి ఎంత అందంగా ఎంత సౌందర్యంగా వచ్చాడో తెలుసా, నువ్వు చూడలేదు అని చెబితే అప్పుడు పరమేశ్వరుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి, నువ్వు మోహిని అవతారంలో వచ్చావట కదా, నేను చూడలేదు, నాకు ఒకసారి చూపించా అంటే అది అసుర సంహారం కోసం చేసింది కదా, అసుర వంచన కోసం చేసింది కదా, మనకి నీతు పని నీకెందుకు అని అంటే లేదు నేను చూడాలి అని అన్నట్ట. సరే చూతూలే అని వెళ్ళిపోయాట విష్ణువు. తర్వాత అక్కడ వైకుంఠంలో విరజా నది దగ్గర ఉన్న అందమైన వనంలో అక్కడ సంచరిస్తూ ఒక స్త్రీ రూపాన్ని పరమేశ్వరుడు చూసి మోహింపబడ్డాడట. అది ఎలా ఉంది ఆ వర్ణన అంటే అక్కడ పురాణంలో చెప్పిన వర్ణనలో మళ్ళీ ఇక్కడ మన అమ్మవారి ధ్యాన శ్లోకం ఏదైతే ఉందో సర్వారుణ నవధ్యాంగి, అదే అక్కడ వర్ణించడం జరిగిందట. ఇదేంటి నువ్వు ఈ రూపం ఎత్తావా అంటే ఇది నీ కోసం ఎత్తిన రూపం అని అన్నట్టు విష్ణువు. అలా విష్ణుమూర్తి యొక్క మోహిని రూపాలు అని చెప్పుకుంటే గనక జగన్మోహిని, శంభుమోహిని అని, అలాగే భస్మాసురుడి కోసం భస్మాసుర మోహిని, 3 మోహిని అవతారాలు చెప్తారటండి. కాబట్టి అసురుల్ని వంచడం కోసం వధించడం కోసం ఎత్తినవి 6 అయితే శంభుని కోసం ఎత్తిన మోహిని అవతారం శంభు మోహిని అట. అందుకనే విష్ణు వైష్ణవ స్వరూపాలకి వ్యత్యాసం లేదు అని చెప్పడం ఇది ఇంకొకసారి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇదే వర్ణన అంటే లలితమ్మ వారి వర్ణననే ఆ పురాణంలో అక్కడ కూడా చెప్పడం అంటే ఆవిడే ఆయనగా ఉంది, ఆయనే ఆవిడగా ఉంది, వారిద్దరికీ వేరు మార్పు లేదు. కాబట్టి సృష్టి కోసం అని అన్నప్పుడు వైష్ణవి మాయ అనాలట, శంభుని కోసం అన్నప్పుడు శంభు మాయ అనాలట. అంటే సృష్టి కోసం ప్రపంచానికి, అంటే వ్యాపన శక్తి విష్ణుతత్వం కాబట్టి సృష్టి కోసం ఏర్పరిచిన మోహం గురించి చెప్పినప్పుడు విష్ణుమోహిని అని చెప్పాలట.
ఆ శంభుని కోసం మోహించే అమ్మవారి శక్తి మోహిని రూపంలో ఉంటే శంభు మోహిని అని చెప్పాలట. శాంభవి అని కూడా అక్కడి నుంచే నామం వచ్చింది కదా, శంభుని భార్యగానే శాంభవి వచ్చింది కాబట్టి వైష్ణవి అన్నా శాంభవి అన్నా ఒకటే మాయాశక్తి. వ్యాపన శక్తిగా తీసుకున్నప్పుడు వైష్ణవి, శంభుని శక్తిగా తీసుకున్నప్పుడు శాంభవి అనే ఇంకొక అర్థాన్ని కూడా చెప్తున్నారు అనమాట. ఆ విధంగా శంభు మోహిని, శంభుని సైతం మోహించగలిగినది, శుంభిని యొక్క మోహన శక్తిగా ఉండి సృష్టిని నడుపుతున్నది. ఈ రెండు అర్థాలని కూడా శంభు మోహిని నామంలో మనం గ్రహించవచ్చట. ఇది ఈ నామానికి సంబంధించిన అర్థం. పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్య శర్మదా శంభు మోహిని. ఇక్కడి వరకు ఇవాళ చూద్దాం, మిగిలినవి తర్వాత క్లాసుల్లో గ్రహిద్దాం. శ్రీమాత్రే నమః.